సో హే గాయస్, నేను మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఇందాక 4th చాప్టర్ చూసేసాం లాస్ట్లో, ఐ మీన్ 4th ఎపిసోడ్. ఇప్పుడు 5th ఎపిసోడ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ ఎపిసోడ్ మాత్రం కొంచెం లాంగ్గా ఉంటుందన్నమాట. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసినంత వరకు అయితే దోగ్జా వచ్చేసి యూజింగ్ క్యూక్ని మాత్రం ఒకే ఒక పంచుతో గాల్లోకి ఎగిరేస్తాడు. యూజింగ్ క్యూక్ వచ్చేసి మళ్ళీ నెల మీద పడిపోతాడు అనమాట. ఇంకా అప్పటికి మొత్తానికి లాస్ట్గా విన్నర్ వచ్చేసి దోగ్జా అని తెలిసిపోతుంది. అప్పుడు ఇంకా దొకైబే వచ్చేస్తుంది అనమాట. ఇంటర్మీడియట్ దొకైబే వచ్చేసి చూస్తుంటే మనకి అన్ఎక్స్పెక్టెడ్ విన్నరే ఉన్నట్టున్నాడు అని చూస్తూ ఉంటుంది. ఇంకా దోగ్జా వచ్చేసి ఏంటి నేను వాడిని చాలా గట్టిగా కొట్టానా, కొంపదీసి వచ్చాడా ఏంటి అని అనుకుంటూ ఉంటాడనమాట. హే యూజింగ్ క్యూక్ అని యూజింగ్ క్యూక్ దగ్గరికి వెళ్ళి తనని చూస్తూ ఉంటాడనమాట లేవి. యూజింగ్ క్యూక్ మాత్రం ఇంకా స్పృహలోనే ఉంటాడు. కొంచెం దోగ్జాని అలా చూస్తూ ఉంటాడు. ఏంటి ఇంత గట్టి కొట్టిన తర్వాత కూడా ఇంకా వీడు స్పృహలోనే ఉన్నాడా అన్నట్లు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. యూజింగ్ క్యూక్ యూజింగ్ క్యూక్ అని పిలుస్తూ ఉంటాడు. ఏంటి తను కళ్ళు తెరిచి ఏమన్నా నిద్రపోతున్నాడా అన్నట్లు దోగ్జా ఆలోచిస్తాడనమాట. ఎందుకంటే ఎంత పిలిచినా పలకడనమాట యూజింగ్ క్యూక్ వచ్చేసి. అందుకే నువ్వు ముందు నుంచి జాగ్రత్తగానే ఉండాలి, ఏంటి నన్ను చూడగానే చంపేస్తా అంటే ఇలానే ఉంటుందని దోగ్జా అంటాడనమాట. దోగ్జా తనని అలా అలా కొట్టి చూస్తూ ఉంటాడు లేస్తాడేమో అని. యూజింగ్ క్యూక్ మాత్రం లేయడనమాట. ఇంకా అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది. యూజింగ్ క్యూక్ కూడా ఈ కంబ్యాట్లో ఓడిపోయాడు అన్నట్టు వచ్చి దోగ్జాకి కంగ్రాచులేషన్స్ చెప్పి ఇంకా నువ్వు అబ్జల్యూట్ థ్రోన్ని తీసుకోవచ్చు అన్నట్లు దోగ్జాకి వస్తుందన్నమాట నోటిఫికేషన్. ఇంకా ఇప్పుడు ఇందాక దోగ్జా కాయిన్స్ అన్నీ యూజ్ చేసి మొత్తం అది లెవెల్ పెంచుకున్నాడు కదా, ఇప్పుడు అవన్నీ మళ్ళీ రీసెట్ అయిపోయి ఉంటుంది. మామూలుగా ఇంతకుముందు ఎలా ఉండేదో అలా అయిపోతుంది అనమాట. సో ఇంకా రెస్ట్రిక్షన్స్ అన్నీ కూడా ఇంతకుముందు వాడకూడదు అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మామూలుగా తొలగిపోయి ఉంటాయి. ఇంకా అలా కాన్స్టలేషన్స్ కూడా దోగ్జా ఇలా గెలిచినందుకు స్పాన్సర్షిప్గా కాయిన్స్ మాత్రం ఇస్తూనే ఉంటారనమాట ఒకటేమైనా. ఇంకా అందరూ చూస్తూ ఉంటారనమాట. ఇంకప్పుడే ఆ ఇంటర్మీడియట్ దొకైబి మళ్ళీ అంటుందన్నమాట. హే మీ అందరికీ అర్థమైంది కదా ఇప్పుడు అవుట్కమ్ ఏంటో, ఇక్కడ ఉండే ఇన్కార్నేషన్స్ మొత్తం క్లారిటీగా వినండి. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మొత్తానికి అబ్జల్యూట్ థ్రోన్కి ఒక కొత్త మాస్టర్ వచ్చాడు అన్నట్లు చెప్తూ ఉంటుందన్నమాట ఆ దొకైబేమో. అప్పుడే ఇంకా అక్కడ ఉండే వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు, ఓ అక్కడ ఉన్నాడు కదా ఆ వ్యక్తేనా అని అనుకుంటూ ఉంటారనమాట. ఇంక అప్పుడే అంతలోపల ఆ దొకైబే వచ్చేసి దోగ్జాని పరిచయం చేద్దాం అనుకుంటుంటే అప్పుడే దోగ్జా ఆపుతాడనమాట. ఒక్క నిమిషం ఆగు అంటాడు. ఏంటి ఏమైంది అని అడిగితే దోగ్జా చెప్తాడు, ఏంటి అంత తొందరపడుతున్నావు, ఫస్ట్ నువ్వు ఆ థ్రోన్ని తీయి, నేను ఆ థ్రోన్ లోపలికి వెళ్ళి కూర్చోవాలి కదా, అప్పుడు కదా నువ్వు అందరికీ డిక్లరేషన్ చేయాల్సింది అని దోగ్జా అంటాడు. ఏంటి ఇప్పుడు అదంతా అవసరమా, ఎలాగైనా నువ్వు ఎప్పుడైనా దాంట్లోకి వెళ్ళి కూర్చుంటావు కదా అన్నట్లు ఆ దొకైబి అంటే, మొత్తానికి ఫస్ట్ దాంట్లో నేనేం చేయగలను నాకు అది చెప్పు, ఆ థ్రోన్ వల్ల నాకు ఏంటి యూజ్ అని దోగ్జా అడుగుతాడనమాట. ఇంకా దొకైబి చెప్తుంది, నీకేం కావాలంటే అవన్నీ చేయొచ్చు, అబ్జల్యూట్ థ్రోన్ అనేది ఒక ఐటమ్, అది నీకు ఆ నేమ్కి సజెస్ట్ చేసినట్టే నీకు ఏమైనా చేయొచ్చు, నువ్వు అది దాంట్లో కూర్చున్నంత వరకు నువ్వు చాలా పవర్ఫుల్, ఇక్కడ ఉండే వాళ్ళందరూ నీ మాట వింటారు అన్నట్లు దొకైబి చెప్తూ ఉంటుంది అనమాట. ఓహో అలానా అని దోగ్జా అంటాడు. ఏంటి అలా అంటున్నావు అన్నట్లు దొకైబి అంటే దోగ్జా అంటాడు, నువ్వు చెప్తుంది నిజమని నమ్మడానికి నాకు అసలు నమ్మబుద్ధి అవ్వడం లేదు, అది చాలా మంచిది, అంత ఆఫర్ మాకు కూడా ఉంటుందా అన్నట్లు దోగ్జా అంటూ ఉంటాడనమాట. అబ్సల్యూట్ కమాండ్, ఈ మొత్తం ఈ సోల్ మొత్తానికి అబ్సల్యూట్ కమాండ్ వచ్చేంత సీన్ ఉందా ఆ థ్రోన్కి అన్నట్టు దోగ్జా అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా దొకైబి అంటూ ఉంటుందంట, ఏంటి మామూలే కదా, నువ్వు ఇంత ప్రయత్నించి ఇంత చేసావు కదా, నువ్వు ఇంత హార్డ్షిప్ అన్నిటిని ఎదుర్కొన్నావు, ఇంకా దీనికి తగ్గట్టు నీకు మంచి రివార్డే ఉంది కదా, ఈ థ్రోన్ నీకు అంతకంటే మంచి రివార్డు కదా, నువ్వు ఆఖరికి కొన్ని పరిస్థితులలో చావబోయావు, అంత ఎదుర్కొన్నావు కాబట్టి నీకు ఇంత మంచి థ్రోన్ ఇచ్చాము అన్నట్లు దొకైబి చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే దోగ్జా అంటాడు, ఏంటి నువ్వు నిజంగానే అబద్ధాలు కోరివా, లేకపోతే దొకైబీలందరూ ఇలానే ఉంటారా, నువ్వు ఇలానే ఫ్రాడ్ చేస్తూ ఉన్నావు అనుకో నాతో, మీ బ్యూరో వాళ్ళు ఏమనరా అన్నట్టు దొకైబీని అడుగుతూ ఉంటాడు దోగ్జా. దొకైబీకి కోపం వస్తుందన్నమాట. ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు, ఇలాంటి మాటలన్నీ ఆపేసేయి, ఫస్ట్ ఈ సినారియో కంప్లీట్ అవ్వాలి, సరే నువ్వు వెళ్ళి థ్రోన్లో కూర్చోపో ఫస్ట్, ఇప్పుడు ఇదంతా నువ్వు ఎంత వాగుతూ ఉన్నావంటే నేను తొందరలో దీన్ని అంతం చేసేస్తాను ఈ థ్రోన్నే అంటాడనమాట ఆ దొకైబి. అంటే సరేలే అంతం చేసి అని దోగ్జా అంటాడు. ఏంటి అని ఆ దొకైబీకి ఇంకా కోపం ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇంకప్పుడే దోగ్జా ఆ ఇన్కార్నేషన్స్ వైపు తిరుగుతాడనమాట. తిరిగి నేను ఈ థ్రోన్లో ఎప్పటికీ కూర్చోను అని అంటాడనమాట. అంటే ఈ థ్రోన్ని నేను తీసుకోను అన్నట్లు అంటూ ఉంటాడు దోగ్జా. ఇంకా అక్కడ ఉండే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారనమాట, అసలు ఏం మాట్లాడుతున్నాడు అన్నట్లు. ఇంకా ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు, ఏమన్నావు నువ్వు ఇప్పుడు అని అది అంటుందన్నమాట దొకైబి. కోపంతో రగిలిపోతుంటుంది అదేమో. అప్పుడే దోగ్జా అంటాడు, థ్రోన్ మీద నాకేం ఇంట్రెస్ట్ లేదు అని దోగ్జా అంటాడు. హే అసలు నువ్వు ఇదంతా ఏం చేస్తున్నావు, నాకు అర్థమే కావట్లేదు, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, నీకు ఇచ్చిన రివార్డ్ నువ్వు తీసేసుకో, అయినా ఈ అబ్సల్యూట్ థ్రోన్ పవర్ లేకోకుండా నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, నెక్స్ట్ 5th సినారియోలో నీకు ఇది ఖచ్చితంగా ఉండాలి అన్నట్టు ఆ దొకైబి దోగ్జాకి చెప్తూ ఉంటుంది.
ఇంకా అక్కడ ఉండే ఇన్కార్నేషన్స్ అందరూ కూడా అంటూ ఉంటారు, హే ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నీకు ఇచ్చినప్పుడు గమ్మున తీసుకొని కూర్చో దాంట్లోకి వెళ్ళి, నీకు వద్దంటే చెప్పు మేము వెళ్ళి కూర్చుంటాం అక్కడ అన్నట్లు అక్కడ ఉండే వాళ్ళందరూ అంటూ ఉంటారనమాట. ఇంక అప్పుడే దొకైబి చెప్తుందనమాట, ఈ థ్రోన్ నీకు ఏం కావాలంటే అవన్నీ ఇస్తుంది, ఇంకా నీకు ఎన్ని కావాలంటే అవన్నీ ఇస్తుంది, అందులో నీది ఇప్పుడు నార్మల్గా హిస్టారికల్ గ్రేడ్లో ఉండేది ఫ్యాబుల్ గ్రేడ్లోకి వెళ్ళిపోతుంది, ఇంకా నీకు అంతకంటే ఇంకేం కావాలా, నువ్వు దీంతో కూర్చుంటే నీకు ఎక్కడ లేని ఆపర్చునిటీస్ అన్నీ వస్తాయి, నీ ర్యాంక్ కూడా బాగా పెరుగుతుంది, నీదే కాదు నీ కాన్స్టలేషన్ బ్యాకర్ ఉంటాడు కదా వాడిది కూడా ర్యాంక్ బాగా పెరిగిపోతుంది అని చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకొక విషయం నీకు చెప్తాను చూడు, నేను ఒక లో గ్రేడ్ దొకైబిని అయితే కాదు, నీ కొద్ది నువ్వు ఏంటేంటో అర్థం చేసుకొని అలా మాట్లాడితే నా మీద ఆ ట్రిక్స్ అన్ని వర్కౌట్ అవ్వవు అని దొకైబి కోపంగా చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, ఈ దొకైబి చెప్పినట్లుగానే నిజంగానే అబ్సల్యూట్ థ్రోన్ అనేది ఖచ్చితంగా కావాల్సిందే ఈ 5th సినారియోని క్లియర్ చేయడానికి, లేకపోతే ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడతాం అనమాట. సో ఇంకా అది కూడా దోగ్జాకి తెలిసి ఉంటుంది. ఇంకొక విషయం కూడా దొగ్జాకి తెలుసు అనమాట, ఈ దొకైబి అన్నీ పూర్తిగా చెప్పలేదన్నమాట. దొకైబి వచ్చేసి మనకి ఏవైతే అడ్వాంటేజెస్ ఉంటాయో అవి మాత్రమే చెప్పింది, మనకి డిసడ్వాంటేజ్గా ఉండేవి ఏమీ చెప్పలేదు. ఆ విషయం దోగ్జాకి అర్థమైపోయి ఉంటుంది. ఇంకా దోగ్జా ఏమనుకుంటూ ఉంటాడంటే, ఇప్పుడు కానీ దోగ్జా ఈ అబ్సల్యూట్ థ్రోన్లో కూర్చున్నాడే అనుకో, అది ఒకసారి యూజ్ చేసినాడంటే నెక్స్ట్ దోగ్జా లాస్ట్ ఎండ్ సినారియోస్ అన్నీ ఎండ్ అయిపోతాయి చూడు, అక్కడి వరకు దోగ్జా వెళ్ళలేడనమాట. ఇంకా దోగ్జా నోవెల్ చదివింటాడు కదా యూజింగ్ హ్యూక్ పాటి, అది యూజింగ్ హ్యూక్ తట్టన్లో అట్లా ఉన్నప్పుడంతా నోవెల్ చదువుతూ ఉంటాడు కదా, ఆ నోవెల్ ప్రకారం దోగ్జాకి అర్థమైపోయి ఉంటుంది అనమాట. అలా ఒక 41st రిగ్రెషన్లో ఇక్కడ దోగ్జా ఉన్న పరిస్థితిలోనే యూజింగ్ హ్యూక్ ఉంటాడనమాట. అప్పుడు దోగ్జాకి అర్థమై ఉంటుంది ఈ సిచ్యువేషన్లో నేను అలా చేయకూడదు అని చెప్పేసి. ఇంకా అక్కడ ఉండే వాళ్ళేమో, హే నువ్వు ఎందుకు రూలర్ కాకూడదు అనుకుంటున్నావు అని అడుస్తూ ఉంటారనమాట. దోగ్జా అంటాడు, నేను కూడా మిమ్మల్ని అదే అడగాలనుకుంటున్నాను, అసలు మీరు ఎందుకు నన్ను రూలర్గా అవ్వాలనుకుంటున్నారు అని అడిగితే వాళ్ళు ఏం చెప్పలేరు అనమాట. అప్పుడు దోగ్జా అంటారు, ఒకవేళ మీరు అన్నట్లే రూలర్ అయ్యానే అనుకో, ఒకవేళ నేను రూలర్ అవ్వగానే నన్ను ఎవరైనా చంపేస్తే అప్పుడేంటి అని అడిగితే వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇంకా దోగ్జా చెప్తూ ఉంటాడు, నేనే కాదు మీ అందరికీ కూడా చెప్తున్నా, మీరందరూ కూడా మర్చిపోయినట్టున్నారు, మనం ఉండే ప్రదేశంలో నార్మల్గా ఇలాంటి కింగ్డమ్స్ ఇవన్నీ లేవు, కానీ ఇప్పుడెందుకు మీరు ఎప్పటి నుంచో మీరు ఈ కింగ్డమ్స్లో బతుకుతున్నట్లు అట్లా మాట్లాడుతున్నారు, మీకు రూలర్ ఖచ్చితంగా అవసరం ఉన్నట్లు అట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అసలు మీరు అన్నట్టు దోగ్జా అడుగుతూ ఉంటాడనమాట. నేను మాత్రం రూలర్ అవ్వాలనుకోవడం లేదు ఇప్పటికీ, అందులో మీలాంటి హ్యూమన్స్కి నేను రూలర్ అవ్వాలని అయితే నాకు అస్సలే లేదు, ఇంకా అంతేకాకోకుండా నేను ఈ అబ్సల్యూట్ థ్రోన్ని మాత్రం అస్సలే తీసుకోను అని దోగ్జా వాళ్ళకి చెప్పేస్తాడనమాట. ఇంకా దాని తర్వాత ఇంకోటి కూడా దోగ్జా చెప్తాడనమాట, అంటే ఆ బీహ్యూమ్ది ఛానల్ ఉంటుంది కదా దాని వైపు చూసి చెప్తూ ఉంటాడనమాట. లాస్ట్గా చెప్తున్నా, అంతే మాత్రం కాకుండా ఇంకా నేను ఎవరినే కానీ వీళ్ళలో స్పాన్సర్గా కూడా సెలెక్ట్ చేసుకోను అని చెప్తాడనమాట. కానీ దీంట్లో ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. మళ్ళీ దోగ్జా ఏమంటాడంటే, నేను అవ్వకపోవడమే కాదు మిమ్మల్ని కూడా ఎవరినే కానీ ఈ థ్రోన్ని తీసుకొని ఇవ్వను, ఎవరైనా దీన్ని టచ్ చేయడానికి చూస్తే అన్నట్లు దోగ్జా చెప్తాడనమాట. అప్పుడే ఇంకా దొకైబి వస్తుంది, హే నువ్వు ఆపచ్చు, ఇంకా నాకు ఇంకా పేషెన్స్ లేదు నీతో ఇవన్నీ వినడానికి అన్నట్లు దొకైబి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే దోగ్జా గట్టిగా వాళ్ళందరికీ అంటూ ఉంటాడనమాట, హే మీ అసలు ఎంత దూరమని పోతారు, ఇంతసేపని ఈ సీనారియోస్ దొకైబి అని వీళ్ళ మాటలే వింటూ ఉంటారు, మీకు అర్థమవుతుందో అసలు మీరు ఏం చేస్తున్నారో ఏంటి, అసలు అబ్సల్యూట్ థ్రోన్లో కూర్చోవాలనుకుంటున్నారా, ఒకవేళ కూర్చుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా, అసలు అబ్సల్యూట్ థ్రోన్ అంటే ఏందో కూడా మీకు అర్థమవుతుందా, ఇంకా కాన్స్టలేషన్స్ కొరియాలో ఉన్నారు, ఇంకా ఈ మెసేజ్లు వాళ్ళు ఇచ్చే మెసేజ్లు, అసలు ఆ కాన్స్టలేషన్స్ అంటే ఏంటి, ఆ కాన్స్టలేషన్స్ అన్నీ ఒకటి కూడా కాదనమాట. నార్మల్గా కాన్స్టలేషన్స్లో కూడా లో ర్యాంక్ ఉంటాయి, హై ర్యాంక్ ఉంటాయి, ఇంకా అంతేనా, ఇంకా ఏమనుకుంటున్నారు, చాలా ఉంది, మీకు అన్నిటి గురించి తెలుసు అనుకుంటున్నారా, ఈ ముందు అసలు మన ప్రపంచం ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు చూడు మన కంట్రీలో మొత్తం బ్యాటిల్ ఫీల్డ్స్ అన్నీ తయారైపోతున్నాయి, మన పాస్ట్ అంతా మళ్ళీ ఇక్కడికి తెస్తున్నారు, మన గతాన్ని మర్చిపోతే అవన్నీ మళ్ళీ ఇప్పటికి తెస్తున్నారు, ఎంతో కష్టపడితే కానీ మనకి హిస్టరీ తయారవ్వలేదు, అలాంటి హిస్టరీని మళ్ళీ ఇప్పుడు హిస్టారికల్ గ్రేడ్ కాన్స్టలేషన్గా తయారయ్యి మళ్ళీ ఇప్పుడు ఇలాంటివన్నీ ఇలా ఫ్యాబుల్ కాన్స్టలేషన్స్ ఇలాంటివన్నీ ఇప్పుడు మళ్ళీ తయారు చేస్తున్నారు. సో సరే ఇప్పుడు మీరు చెప్పినట్లే ఇప్పుడు హిస్టారికల్ గ్రేడ్ ఉంది, అది ఫ్యాబుల్ గ్రేడ్ లాగా తయారవుతుంది నెక్స్ట్ కాన్స్టలేషన్, దాని తర్వాత ఏమవుతుంది, దాని తర్వాత ఇంకా పెద్ద గ్రేడ్కి మారిపోతుంది, ఇంకా పెద్ద గ్రేడ్కి మారిపోతాయి, దానికంటే పెద్దగా మారిపోతాయి. సో మొత్తానికి ఏంటి, మొత్తానికి అన్నీ కలిసి ఉండేది ఆకాశంలో ఒక నక్షత్రాల్లాగానే కదా కాన్స్టలేషన్స్ మాత్రం ఉండేది. మీరు ఇంత సెల్ఫిష్గా ఆలోచించడం వల్లనే ఇలా జరుగుతుంది, ఇంకా ఎంతకాలం అని ఇలానే ఉంటారు అన్నట్లు ఇంకా దోగ్జా అలా వాళ్ళకి ఒక పెద్ద స్పీచ్ లెక్చర్స్ అన్నీ ఇస్తూ ఉంటాడనమాట. దొకైబి వచ్చేసి ఇటు సైడ్ నుంచి ఇంకా తట్టుకోలేదనమాట, చాలా కోపం వస్తుంది, నేను ఇంకా నీవు వాగుడు నేను తట్టుకోలేను అన్నట్టు ఇంకా ఒక చిటికేస్తుంది అనమాట. అప్పుడే ఇంకా అందరి ముందర ఒక బౌండరీ సినారియో లాగా అంటే సబ్ సినారియో ఎంటర్ అవుతుందన్నమాట. దాని పేరే సీజ్ ద థ్రోన్, అంటే ఆ థ్రోన్ ఎవరైనా తీసుకోవచ్చు అని ఉంటుంది. దాంట్లో కేటగిరీ సబ్ డిఫికల్టీ లెవెల్ B అనమాట.
ఈ కిమ్ దోగ్జా ఉంటాడు కదా, ఆ కిమ్ దోగ్జాని ఓడించేసి ఎవరైతే ఆ థ్రోన్ని తీసుకుంటారో వాళ్ళకి 30 మినిట్స్ టైమ్ 6000 కాయిన్స్ రివార్డు వస్తుంది. ఫెయిల్యూర్ అయితే ఏంటో అని ఉండదన్నమాట. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, నాకు ముందుగానే తెలిసి ఇది అలానే జరుగుతుందని అని అనుకుంటూ ఉంటాడు. ఆ ఇన్కార్నేషన్స్ అన్నీ వచ్చి దోగ్జా వైపు ఎలానో చూస్తుంటాయి అనమాట, చంపేద్దామా వినన్నట్లు చూస్తూ ఉంటాయి. కానీ అంతలో వచ్చేసి హీవోన్ వచ్చేసి దోగ్జా ముందే నిలబడుతుంది. దోగ్జా వరకు వెళ్ళాలంటే ముందు మీరు నన్ను దాటాల్సిందే అని హీవోన్ ముందరికి వస్తుందన్నమాట. ఇంకప్పుడే పక్క నుంచి అక్కడ మిన్సియోబ్ వచ్చేసి అంటూ ఉంటాడు, రిప్రజెంటేటివ్ గారు కొన్నిసార్లు నేను బాగా గమనిస్తే యూజింగ్ క్యూక్ కన్నా మీరే ప్రొటాగనిస్ట్ లాగా అనిపిస్తారు మీ మాటలు వింటుంటే అని మిన్సియోబ్ అంటాడు. ఇంకా అప్పుడే వచ్చేసి ఇంకా సంగ కూడా వస్తుందన్నమాట. సంగ ఇంకా మిన్సియోబు సుంకుకు వీళ్ళందరూ కలిసి దోగ్జాకి అడ్డుగా నిలబడతారనమాట. అంటే వీళ్ళని దాటుకుంటేనే దోగ్జా వరకు వెళ్ళొచ్చని. అంతేకాకుండా మింజీవోను ఇంకా మైత్రేయాలు ఇంకా మింజీవోన్ వాళ్ళ ఉంటుంది కదా ట్రోప్, వీళ్ళందరూ కలిసి ఈ ట్రూప్స్ అంతా ఇంకా అడ్డం పడి ఉంటాయి అనమాట, ఎవరే కానీ దోగ్జా దగ్గరికి రాకోకుండా చూసుకోవడానికి. ఇంకా దొకైబి ఏమో ఏంది ఇంకా చూస్తున్నారు, తొందరగా వెళ్ళి అటాక్ చేయండి అని అంటే ఇంకా ఇన్కార్నేషన్స్ అన్నీ అంటే ఇంకా మిగతా వాళ్ళందరూ కలిసి వీళ్ళ మీదకి అటాక్ వస్తూ ఉంటారు. దోగ్జా నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా, మనం ఏం చేయాలి అసలు అని హీవోని అడుగుతుందనమాట. నాకు కొంచెం టైం కావాలి, ఎలాగైనా నాకు కొంచెం టైం ఇప్పివు అన్నట్లు దోగ్జా అంటాడు. దోగ్జా వచ్చేసి ఆ థ్రోన్ ఉంటుంది కదా, అబ్సల్యూట్ థ్రోన్ని, దాన్ని డిస్ట్రాయ్ చేసేద్దాం అనుకుంటాడనమాట. అందరూ దోగ్జాని గమనిస్తూ ఉంటారు. చూడండి అతని దగ్గర 4 టైగర్ ఈవిల్ కటింగ్ స్పాట్ ఉంది అని అంటూ ఉంటారనమాట. ఇంకా ఇప్పుడు దోగ్జా చేతిలో ఆ స్వాడ్ ప్లస్ ఆ డిస్క్ లాగా ఉంటుంది కదా, అది 2 ఉంటాయన్నమాట. దోగ్జా మళ్ళీ ఆ డిస్క్ని యూజ్ చేస్తాడనమాట, అంటే ఒక కాన్స్టలేషన్ని పిలవడానికి వచ్చేసి. ఇంకా అప్పుడే వచ్చేసి అది యాక్టివేట్ అవుతుందన్నమాట. దోగ్జా చేతిలో ఉన్న డిస్క్ వచ్చేసి, నేను ఇప్పుడు ఒక కాన్స్టలేషన్ని పిలవాలనుకుంటున్నాను, దాని పేరే 7 స్టార్స్ ఆఫ్ ది బిగ్ డిప్పర్ అని దోగ్జా అంటాడనమాట. ఆ దొకైబీకి ఇంకా కోపం రగిలిపోతుందనమాట, ఒకటేమైనా కోపం దానికేమో. ఇంకా అప్పుడే స్టార్ నావిగేషన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. అక్కడి నుంచి మనం చూస్తాం ఆ స్టార్స్ అన్నీ ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఇంకా దొకైబీకి చాలా కోపం వచ్చేస్తుంటుంది, అయినా కూడా దోగ్జా ఆపడనమాట. అలానే సమ్మనింగ్ చేస్తూ ఉంటాడనమాట. నేను ఫస్ట్ స్టార్ ఆఫ్ ది బిగ్ డిప్పర్ని పిలుస్తున్నాను, ద వూల్ఫ్ ఆఫ్ ది గ్రీడ్ అంటాడు. దాని తర్వాత 2nd స్టార్ ఆఫ్ ది బిగ్ డిప్పర్, ద గ్రేట్ గేట్, ద 3rd స్టార్ ఆఫ్ ది బిగ్ డిప్పర్, ద బ్లెస్సింగ్, ద 4th స్టార్ ఆఫ్ ది బిగ్ డిప్పర్, ద లిటరేట్ టర్న్, ద 5th స్టార్ ఆఫ్ ది బిగ్ డిప్పర్, క్లీన్ అండ్ ప్యూర్, 6th స్టార్ ఆఫ్ ది బిగ్ డిప్పర్, మిలిటరీ టర్న్ అని అంటూ ఉంటాడా. అప్పుడే వచ్చేసి ఆ కాన్స్టలేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఒక్కొక్కటి వచ్చి అసలు ఏంటి నువ్వు ఏమనుకుంటున్నావు, ఏం ఆలోచించుతున్నావు, అసలు నువ్వు మమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచావు, అందులో అందరిని ఒకేసారి ఎలా పిలిచావు, అంటే ఇంతమందిని ఒకేసారి పిలిస్తే నీ బాడీ అసలు తట్టుకోగలదా, నీ ముక్కలు అయిపోతుంది నీ బాడీ మొత్తం, అయినా మమ్మల్ని ఎందుకు పిలిచావు, అయినా నువ్వు అసలు మమ్మల్ని ఎందుకు చూస్ చేసుకున్నావు, ఈజీ వే ఉంది కదా నీకు, ఆ థ్రోన్లో కూర్చుంటే అయిపోతుంది కదా, మమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచావు అన్నట్లు అవి అడుగుతూ ఉంటాయన్నమాట. ఒకవైపు దోగ్జా బాడీలో నుంచి మొత్తం రక్తం బయటకు వస్తూ ఉంటుందన్నమాట. ఐ మీన్ నోట్లో నుంచి అంత రక్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. తన బాడీ మొత్తం ఎలానో అయిపోతుందన్నమాట. అసలు నీకు మా నుంచి ఏం కావాలి అని ఆ కాన్స్టలేషన్స్ అన్నీ అడిగితే, నాకు కాన్స్టలేషన్ లింక్ని తెగ్గొట్టేలాగా ఒక పవర్ కావాలి అన్నట్లు దోగ్జా అడుగుతాడనమాట. నాకు మీ స్వాడ్ పవర్ ఇవ్వండి అని అడుగుతాడు దోగ్జా. అసలు నువ్వేం అడుగుతున్నావో నీకు అర్థమవుతుందా అని ఆ కాన్స్టలేషన్ అంటాయి అనమాట. అంటే నాకు అర్థమవుతుంది అని దోగ్జా అంటాడు. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. నోవెల్ ప్రకారం చూస్తే ఈ 4th సినారియోలో వచ్చి అబ్సల్యూట్ థ్రోన్ ఉంటుంది కదా, దీనికి ఇది వచ్చేసి ఒక పవర్ని బారో చేసుకొని ఉంటుందన్నమాట డైటీ అనే దగ్గర నుంచి. అక్కడ నుంచి డార్క్ డైమెన్షన్లో నుంచి తీసుకొని ఉంటుంది, ఒక అవుట్రో గాడ్ దగ్గర నుంచి వచ్చేసి. ఇప్పుడు దోగ్జా ఈ థ్రోన్ని తీసుకుంటే దోగ్జాకి చాలా పవర్ వస్తుంది, యూజింగ్ హ్యూక్ని కూడా ఓడించేంత పవర్ వస్తుంది అనమాట. యూజింగ్ హ్యూక్ కూడా దోగ్జాని ఏం చేయలేడు. కానీ అలా జరిగిందంటే, అలా దోగ్జా అలా తీసుకున్నాడంటే ఈ సోల్ మొత్తం వ్యానిష్ అయిపోతుంది అనమాట, అంతం అయిపోతుంది మొత్తానికి. చెప్పాలంటే సోలే కాదు, ఈ ప్రపంచం మొత్తం అంతం అయిపోతుంది అసలు అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఆ కాన్స్టలేషన్స్ అంటూ ఉంటాయన్నమాట. చెప్పాలంటే ఈ కాన్స్టలేషన్స్ ఉంటాయి కదా, ఈ ఆకాశంలో ఉండే కాన్స్టలేషన్స్ కూడా అసలు ఆ థ్రోన్, ఆ అబ్సల్యూట్ థ్రోన్ ఉంటుంది కదా, దాన్ని తయారు చేసిన వాడిని ఎదుర్కోవాలంటే చాలా ఇబ్బంది పడతాయి. అలాంటిది ఒక నార్మల్ హ్యూమన్వి నువ్వు తనని ఎదుర్కోవాలనుకుంటున్నావా అన్నట్లు అవి కాన్స్టలేషన్స్ అడుగుతూ ఉంటే దోగ్జా చెప్తాడు, నేనేం తనతో ఫైట్ చేయాలనుకోవడం లేదు, జస్ట్ నేను కాన్స్టలేషన్ లింక్ని దీనికి ఆ ఐటమ్ క్రియేటర్కి మధ్యలో తెంచాలనుకుంటున్నాను అని దోగ్జా అంటాడనమాట. ఇట్లా నువ్వు అఫోర్డ్ చేయలేవు ఇలా చేయడాన్ని, కానీ నువ్వు ఇలానే చేస్తానంటే నువ్వు మాత్రం చచ్చిపోతావు అని ఆ కాన్స్టలేషన్స్ చెప్తూ ఉంటాయన్నమాట. అది నేను చూసుకుంటాను అని దోగ్జా అంటాడు. సరే మొదలు పెడదామా అని చెప్పేసి దోగ్జా తన స్పాట్ ఉంటుంది కదా, 4 టైగర్ స్పాట్ వచ్చేసి అదే, దాన్ని తీసుకొని ఇలా పైకి ఎత్తుతాడనమాట. చూస్తే ఆ స్పాట్లో మొత్తం ఏదో మార్కింగ్స్ ఉంటాయి, అవంతా మళ్ళీ దాని తర్వాత దానికి ఫైర్ ఎలిమెంట్ లాగా యాక్టివేట్ అయి ఉంటుంది. ఇంకప్పుడే వచ్చేసి ఆ కాన్స్టలేషన్స్ అంటూ ఉంటాయి, నీ విల్ చాలా గొప్పది, నువ్వు ఇక్కడే చనిపోవచ్చు, కానీ నువ్వు చనిపోయినా కూడా మేమందరం నిన్ను గుర్తుపెట్టుకుని ఉంటాం అని ఆ కాన్స్టలేషన్స్ అంటూ ఉంటాయి అన్నమాట అవే.
దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఈ 4 టైగర్ ఈవిల్ కటింగ్ స్పాట్ ఉంది కదా, ఇది మామూలుగా అయితే దీనికోసమే ఉంటుందన్నమాట. ఇవి స్పిరిచువల్ రైట్స్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఇది ఒక స్టార్ రిలీకే కావచ్చు అనమాట, కానీ దీన్ని కాన్స్టలేషన్ లింక్ని తెగొట్టడానికి కూడా యూజ్ చేస్తారు అని దోగ్జాకు తెలుసు. అసలు దాని రియల్ పవరే అదనమాట. సో అందుకే దోగ్జా ఆ స్పాట్ని తీసుకొని ఉంటాడు. ఇంకా దోగ్జా అనుకుంటాడు, చాలామంది వీళ్ళలో ఉండే వాళ్ళు అనుకోవచ్చు, నేను ఆ స్వాడ్ పక్కన పెట్టేసి జస్ట్ ఈ థ్రోన్ని తీసుకొని ఈ థ్రోన్ని నేను ఆక్యుపై చేస్తే నేను చాలా సాఫీగా సాగిపోతుంది కదా నాకు ఈజీగా అన్నట్లు. కానీ చాలా మూర్ఖత్వం అలా ఆలోచించడము, ఎందుకంటే అంత ఈజీగా ఏది రాదు. నేను అలా తీసుకున్నట్లు అయితే ఈ ప్రపంచమే అంతమైపోతుంది, అప్పుడు మంచి ఎండింగ్ ఉండదు అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా దోగ్జా ఆ థ్రోన్ని ఆ కత్తితో ధ్వంసం చేసేస్తాడనమాట. మొత్తం ఆ థ్రోన్ వచ్చేసి విరిగిపోతుంది అనమాట, ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. ఇంక అప్పుడే సబ్ సినారియో ఉంటుంది కదా, అది కంప్లీట్ కాకముందే ఫోర్స్డ్గా ముగిసిపోయింది అన్నట్లు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అంటే దోగ్జాను ఓడించి ఆ థ్రోన్ దగ్గరికి వెళ్ళాలి కదా 30 మినిట్స్లో, కానీ దోగ్జా 30 మినిట్స్ లోపల ఆ థ్రోన్నే అంతం చేసేస్తాడు కదా. ఇంకా ఏం చేస్తారు, సినారియో అనేది క్లోజ్ అయిపోతుంది. ఇంకా కాన్స్టిట్యూషన్స్ వచ్చేసి దోగ్జా చెప్తూ ఉంటాయి అనమాట, నువ్వు చేసిన పనికి నీకు దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా నువ్వే అనుభవించాలి ఇన్కార్నేషన్ అని చెప్తాయన్నమాట. ఇంకా దోగ్జాకి బాడీ మొత్తం ఎలానో అయిపోతుందన్నమాట, తట్టుకోలేకన్నంత నొప్పి ఉంటుందన్నమాట. అప్పుడే ఇంకా దొకైబి అంటూ ఉంటుంది, ఏంటి నువ్వు ఇలా చేసినంత మాత్రం అంత సర్దుకుంటుంది అనుకుంటున్నావా, ఇలా చేసినందుకు నీకు కూడా కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా అని దొకైబి అంటూ ఉంటుంది. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఏంటి నా బాడీ మొత్తం ముక్కలు ముక్కలుగా అయిపోతున్నట్టుంది నాకు అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇలా దోగ్జా అంతా ఇబ్బంది పడుతుంటాడు కదా, తన కాన్సిక్వెన్సెస్ని తట్టుకోలేకపోతాడు, తన బాడీ కూడా సహించలేదన్నమాట అది మొత్తానికి. ఇంకా అప్పుడే తెలుసా, ఇంకా కాన్స్టిట్యూషన్స్ అన్నీ ఉంటాయి కదా, మ్యారిటైమ్ వార్డ్ గాడ్, ఇంకా బాల్ జనరల్ ఆఫ్ జస్టిస్, నోబుల్ హూ స్లంబర్స్ ఫైన్ బార్కెడ్, ఇంకా ఇలాంటివన్నీ కాన్స్టిట్యూషన్స్ అవే కాకుండా ఇంకా చాలా కాన్స్టిట్యూషన్స్, వన్ ఐడ్ మైత్రేయ, ఇలాంటివన్నీ వచ్చేసి దోగ్జాని చూస్తూ ఉంటాయన్నమాట. ఇందాక బిగ్ డిప్పర్ స్టార్స్ 70 పిలిచి ఉంటాడు కదా, అవి మొత్తం అన్నీ కలిసి దోగ్జా, అంటే దోగ్జా తట్టుకోలేడు కదా, అవన్నీ కలిసి దోగ్జాతో పాటు ఇది శిక్షణ తీసుకున్నట్టు దోగ్జాకి నొప్పిని తగ్గించేలాగా చేస్తూ ఉంటాయి. ఇంకా దొకైబి వచ్చేసి కోపంగా అసలు ఏం చేస్తున్నాయి అవి అన్నట్లు చూస్తూ ఉంటాయి అనమాట. ఇంకా అప్పుడే ఆ కాన్స్టిట్యూషన్స్ వచ్చేసి అడుగుతూ ఉంటాయన్నమాట, నువ్వు ఇదేనా క్రియేట్ చేద్దాం అనుకుంది, నువ్వు ఈ స్టోరీని ఇలా చెప్పుదాం అనుకున్నావా, సరే ఇప్పటి నుంచి మేము నిన్ను చూస్తాము అని చెప్పేసి అవి వచ్చేసి దోగ్జాకి ఒక కొత్త పేరు ఇస్తాయన్నమాట, కింగ్ ఆఫ్ ది కింగ్లెస్ వరల్డ్ అని అంటాయన్నమాట. ఇప్పుడు అంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు థ్రోన్ కూడా లేదు కదా, థ్రోన్ లేకపోతే కింగ్ ఎక్కడి నుంచి వస్తాడు, అలాంటి కింగ్లెస్ వరల్డ్లో దోగ్జా ఒక కింగ్ అన్నట్లు అవి అంటూ ఉంటాయన్నమాట. ఇంకా మొత్తానికి ఆ 4th సినారియో కూడా లాస్ట్కి కంప్లీట్ అయిపోతుంది అనమాట ఫోర్స్ఫుల్గా. ఇంతవరకు అచీవ్మెంట్ ఏం లేదు, కానీ ఇప్పుడు దోగ్జాకి అచీవ్మెంట్ వస్తుందన్నమాట, మీకు ఒక కొత్త అచీవ్మెంట్ వచ్చింది, ఇప్పుడు మీరు ఫ్యాబుల్లోకి వెళ్ళారు, ఫ్యాబుల్ క్రియేట్ చేశారు మీరు అన్నట్లు వస్తుందన్నమాట. ఇంకా అప్పుడే ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఫ్యాబుల్ కింగ్ ఆఫ్ కింగ్లెస్ వరల్డ్ హ్యాస్ బిన్ బోర్న్. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఇప్పుడు యూజింగ్ హుక్ లాగా దోగ్జా రిగ్రెషన్ చేయలేడు అనమాట, సార్కి ఒకసారి చనిపోతే మళ్ళీ నెక్స్ట్ లైఫ్లో పుట్టడం అలాంటివన్నీ యూజింగ్ హుక్కి మాత్రమే జరుగుతాయి అనమాట, ఇవన్నీ దోగ్జాకి జరగవు. అందుకే దోగ్జా అనుకుంటాడు, నాకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి నేను ఖచ్చితంగా ఈ స్టోరీ ఎండ్ అయ్యేంతవరకు బతికే ఉండాలి అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా దోగ్జా అక్కడే ఉంటాడు, దొకైబి వచ్చేసి అంటూ ఉంటుంది, ఏంటి నువ్వు ఇలా చేసావు, అసలు నువ్వు ఇలా చేసి ఉండకూడదు, నువ్వు చాలా దారుణం చేసావు అసలు, ఇంకా నువ్వు జీవితాంతం దీన్ని ఈ రోజుని మాత్రం మర్చిపోలేవు, నువ్వు ఖచ్చితంగా రిగ్రెట్ అవుతావు, నేను నా హానర్ మీద నీకు కొట్టేసి చెప్తున్నాను, నువ్వు ఖచ్చితంగా దీన్ని రిగ్రెట్ అవుతావు ఏదో ఒక రోజు ఖచ్చితంగా అన్నట్లు ఆ దొకైబి అంటూ ఉంటుందన్నమాట. దొకైబి చాలా కోపంగా ఉంటుంది, కానీ దోగ్జా అనుకుంటూ ఉంటాడు, మొత్తానికి నేను అనుకున్నది సాధించాను, నేను ఒక ఫ్యాబుల్ని క్రియేట్ చేశాను, ఇప్పుడు 4th సినారియో వచ్చేసి అయిపోయింది, లాస్ట్కి 4th సినారియో లోపల నేను దాన్ని క్రియేట్ చేయగలిగాను అని అనుకుంటూ ఉంటాడు. ఒకవైపు ఏమో ఇన్కార్నేషన్స్ అన్నీ, ఏంటి అసలు ఏం చేసావు నువ్వు, ఎందుకు ఆ థ్రోన్ని విరగ్గొట్టేసావు అన్నట్లు అవి అంటూ ఉంటాయన్నమాట. ఇంకా అక్కడ ఉన్న ఇన్కార్నేషన్స్ వచ్చేసి దొకైబిని అడుగుతూ ఉంటాయి, అబ్సల్యూట్ థ్రోన్ని మళ్ళీ ఇంకొకసారి తెప్పించు, మేము ఈసారి ఖచ్చితంగా ఆ సినారియోలో పాల్గొంటాము, ఖచ్చితంగా మేము ఆ సినారియోలో పాల్గొని గెలిచి ఆ థ్రోన్ని మా సొంతం చేసుకుంటాము అని దొకైబికి చెప్తూ ఉంటారనమాట వాళ్ళు. ఇంకా దొకైబి అంటుంది, ఆల్రెడీ ఒకసారి ఎండ్ అయిపోయిన సినారియోని మళ్ళీ మీరు తేలేరు, ఇంకా అవుట్కమ్ కూడా మారదు అని చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా మీకేం మిగలలేదు, ఒకవేళ మీకు ఏమైనా కావాలని ఉంటే అన్నిటికీ ఇక్కడ ఉన్నాడు కదా వీడే, అంతా చేసిందంతా వీడి, తప్పంతా వీడిది, ఏమైనా ఉంటే వీడిని అనండి అన్నట్లు దొకైబి దోగ్జా వైపు చూపించి ఇంకా అక్కడి నుంచి సరే కింగ్లెస్ వరల్డా చూద్దాంలే ఎలా బతుకుతారో నేను చూస్తాను అన్నట్లు చిరికేస్తుందా. అంతే, అక్కడ ఉండే చాలామంది మాయమైపోతారు, ఎక్కడికో వెళ్ళిపోతారు అనమాట. అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఇది అని వాళ్ళు అనుకుంటూ ఉంటే దొకైబి అంటుంది, చూద్దాంలే ఎలా సర్వైవ్ అవ్వగలరో మీరు, అసలు మిమ్మల్ని ఒక నడిపించి ఒక రాజు లేకుంటే మీరు ఎలా బతుకుతారో చూద్దాంలే అని ఆ దొకైబి అంటుందన్నమాట. అందరూ వచ్చేసి ఏం జరుగుతుంది, అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అనుకుంటూ ఉంటారా. దోగ్జా అనుకుంటాడా, ఏంటి ఇలా జరుగుతుంది, ఇలాంటిది ఒకటి జరుగుతుందని నేను ఎప్పుడే కానీ అనుకోలేదే అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు.
ఇంకా సంగ, హీవోను, యూజింగ్ హ్యూక్, మిన్సియోబు, సుంకుక్ వీళ్ళందరూ కూడా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారనమాట. ఇంకా ఆ దొకైబి అంటుంది, ఇక్కడ జరిగేదానికంతా నీదే తప్పు అని దొకైబి అనేసి, ఇంకా దొకైబి వాడిని చూసి నవ్వుతూ ఉంటుందన్నమాట దోగ్జాని. ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అన్నట్టు దొకైబిని చూస్తూ ఉంటాడనమాట. లాస్ట్కి ఇంకా దోగ్జాని కూడా మాయం చేసేస్తుంది. దోగ్జా కూడా ఎక్కడికో వెళ్ళిపోతాడనమాట. ఇంకా దొకైబి నవ్వుతూ ఉంటుందన్నమాట. దోగ్జా ఒక చోట ఏదో కళ్ళు తిరిగి అక్కడ పడిపోయి ఉంటాడనమాట. ఇంక అప్పుడే ఎవరో ఓయ్ కిందోగ్జా అని పిలుస్తూ ఉంటారు. అప్పుడే దోగ్జా ఏదో ఒక సీన్ చూపిస్తూ ఉంటారు మనకి. ఏం చదువుతున్నావు దోగ్జా అని అడుగుతారనమాట. ఏంటి అలా చూస్తున్నావు, ఎవరైనా చంపాలన్నట్టు చూస్తున్నావు అన్నట్లు వాళ్ళు అంటూ ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందంటే ఆ సీన్లో దోగ్జాని బుల్లి చేస్తూ ఉంటారనమాట. ఒక వ్యక్తి వచ్చేసి దోగ్జా గొంతు పట్టుకొని, ఏంటి అప్సెటా, లేదా నా గురించి కోపం వచ్చిందా నీకు, ఏంటి చంపేస్తావా, పొడి చేస్తావా, అలా పొడిచినట్లయితే నువ్వు కూడా హెడ్లైన్స్లో ఉంటావు మీ అమ్మలాగా అన్నట్లు ఆ వ్యక్తి అంటూ ఉంటాడనమాట. దోగ్జా వచ్చేసి జస్ట్ యూజింగ్ చూక్ లాగా నేను కూడా ఉండాలి, యూజింగ్ చూక్ లాగా తయారవ్వాలి, యూజింగ్ చూక్ లాగా నేను కూడా అలానే యాక్ట్ చేయాలని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇదంతా దోగ్జా వచ్చేసి దూరం నుంచి చూస్తూ ఉంటాడు ఈ సీన్ అంతా దోగ్జా ఏంటి ఒక కలనా అన్నట్లు అనుకుంటూ ఉంటాడు అనమాట. దోగ్జా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అవును కదా, నేను అంటే ఆ టీనేజ్లో అనమాట అదంతా. ఆ టీనేజ్లో దోగ్జా వచ్చేసి ఈ బేస్ ఆఫ్ సర్వైవల్ని చదువుకొని తన జీవితాన్ని అలా కొనసాగించేవాడు అనమాట. ఇన్ని కష్టాలు వచ్చినా, ఇంత బుల్లి చేస్తున్నా ఒకరు, ఏం జరుగుతున్నా కూడా దోగ్జా వచ్చేసి యూజింగ్ హ్యూక్ లాగా ఉండాలి అన్నట్లు అనుకుంటూ ఉండేవాడు అనమాట తన చిన్నతనంలో. అయినా ఏంటి ఈ డ్రీమే నాకు ఎందుకు రావాలి, అతని పేరు ఏం పేరు, సాంగ్మిన్వో కదా అని అనుకుంటూ ఉంటాడు. అంటే అతను బుల్లి చేసి ఉంటాడు కదా, తన పేరు వచ్చేసి సాంగ్మిన్వో అనమాట. అయినా ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడో, వాడు కూడా మంచి కాలేజ్లోకే వెళ్ళాడంట విన్నాను నేను, ఇంకా తర్వాత మంచి జాబ్ కూడా చేస్తున్నాడంట కదా అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే దోగ్జాది 4th వాల్ యాక్టివేట్ అయిపోతుంది అనమాట. దోగ్జా వచ్చేసి వాడు ఇంకా బతికే ఉన్నాడా అని ఆలోచిస్తూ ఉండగానే దోగ్జా వచ్చేసి ఒమ్నిషియన్ రీడర్స్ వ్యూ పాయింట్ 3ని యాక్టివేట్ చేసి ఉంటాడు. హే నన్ను వినగలుగుతున్నావా, బాగానే ఉన్నావా రిప్రజెంటేటివ్ గారు, దోగ్జా ఎక్కడున్నావు అన్నట్లు ఆ వాయిస్ అంతా వినిపిస్తూ ఉంటుంది. దోగ్జా ఎవరా అని తిరిగి చూస్తాడనమాట. అప్పుడే హీవోన్ ఉంటుంది అనమాట. హీవోన్ వచ్చేసి దోగ్జా వినిపిస్తుందా నీకు అని పిలుస్తూ ఉంటుంది. ఒకవైపు ఏమో జీహీని చూపిస్తారు. జీహీ వచ్చేసి తన స్కూల్ ఉంటుంది కదా, ఆ స్కూల్లో ఉంటుందన్నమాట. ఏంటి నేను అసలు ఈ స్కూల్ కిందకు వచ్చాను అని అనుకుంటూ ఉంటుంది. దాని తర్వాత ఇంకా హింసుంగ్ని చూస్తామన్నమాట. హింసుంగ్ వచ్చేసి తన మిలిటరీ బేస్ ఉంటుంది కదా, ఆ హాస్టల్లో ఉంటుంది కదా, ఆ హాస్టల్లో ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు. దోగ్జా అనుకుంటాడు, మొత్తానికి ఇప్పుడు నాకు ఏం జరుగుతుందో నాకు అర్థమైంది. అంటే వాళ్ళ హిస్టరీలో ఏదో ఒక ప్లేస్ వాళ్ళకి నచ్చని ప్లేస్ అలా ఉంటుంది కదా, అక్కడికి అందరినీ తీసుకొని పోయి దింపారు అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఏంటి ఒక్క చిన్న వార్నింగ్ కూడా ఇవ్వకోకుండా ఈ దొకైబి ఇలా చేసింది, ఖచ్చితంగా తెలుసు నాకు, ఈ దొకైబిని పిలిచి ఖచ్చితంగా వాళ్ళు పనిష్మెంట్ ఇస్తారు దానికి నచ్చినట్టు ఈ సినారియోని మార్చినందుకు. మొత్తానికి ఇంకా వీళ్ళ గురించి నేనేం బాధపడిన అవసరం లేదు, నాది నేను చూసుకుంటే సరిపోతుంది ప్రస్తుతానికి, వీళ్ళందరినీ నేను త్వరలో కలవచ్చులే అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా దోగ్జాది ఒమ్నిషన్ రీడర్స్ వ్యూ పాయింట్ స్టేజ్ 3 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా దోగ్జా కళ్ళు తెరుస్తాడనమాట. కళ్ళు తెరిచి చూస్తాడు, ఎక్కడున్నాను నేను, ఆలోచిస్తే నేను మళ్ళీ నాకు హిస్టరీ ఉన్న చోటికే రావాలి అని చెప్పేసి దోగ్జా ఎక్కడున్నాడు గమనిస్తే దోగ్జా వచ్చేసి తన కంపెనీ ఉంటుంది కదా, మినోసాఫ్ట్ కంపెనీ, అక్కడ ఉంటాడనమాట. ఆయన అన్ని ప్లేస్లలోకి నన్ను ఇక్కడే ఎందుకు వదిలేస్తున్నారు అన్నట్లు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, చూస్తే ఇది నిన్నట్లాగా ఉంది, నిన్ననే ఇక్కడ కూర్చొని నేను అక్కడ మాట్లాడుతున్నట్టుంది మా టీమ్ మేనేజర్తో, కానీ చూస్తేనేమో ఇప్పుడు మొత్తం అంతా మారిపోయింది అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఏంటి ఇంకా డెప్యూటీ యూన్ బతికే ఉన్నాడా అసలు అని అనుకుంటూ ఉంటే దోగ్జాకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. మీకు ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలింది 5th సినారియో మొదలవ్వడానికి అని చెప్పేసి, ఇంకా అప్పుడే సబ్ సినారియో కూడా వస్తుందన్నమాట. సబ్ సినారియో వచ్చేసి డిఫికల్టీ లెవెల్ C+, దాని పేరు వచ్చేసి సర్వైవల్ యాక్టివిటీస్ అనమాట. క్లియరింగ్ కండిషన్స్ వచ్చేసి మీరు 10 రోజులు బతికి ఉండాలి ఈ రూండ్ సిటీలో. మీరు ప్రతిరోజు ఖచ్చితంగా 3 పూట్ల ఖచ్చితంగా బాగా తినాలి, 6 గంటలు పనుకోవాలి రోజుకి. సరే ఇదంతా మీరు మర్చిపోకూడదు. మొత్తానికి వచ్చేసి రోజుకి ఒక 500 కాయిన్స్ కూడా ఇవ్వాలి నిద్రపోయేటప్పుడు రాత్రిపూట్ల. ఈ 3 కండిషన్స్ మీరు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ తీర్చుకోకుండా ఉండకూడదు. ఇంకా దీనికి టైం లిమిట్ 10 days అనమాట. అంటే ఆ 5th సినారియో మొదలయ్యేంత వరకు వాళ్ళు ఈ సర్వైవల్ అనేది అవ్వాలి ఆ 10 daysలో. దాని తర్వాత వాళ్ళు ఒకవేళ ఇలా చేయలేకపోతే, ఒకవేళ ఆ 3 మీల్స్లో ఒక మీల్ మిస్ అయినా, రోజుకి 6 గంటలకి పనుకోకపోయినా, 500 కాయిన్స్ ఇవ్వకపోయినా వీళ్ళు చచ్చిపోతారంట. ఇంక అప్పుడే ఇక్కడే దగ్గరలో ఈ సినారియోలో కాయిన్ ఈవెంట్ జరుగుతూ ఉంది అని వస్తుంది. ఇంకా ఈ సినారియోలో వచ్చేసి మాన్స్టర్ స్పీసెస్ అన్ని కనిపెడతాయి అని వస్తుందన్నమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఇప్పుడు నాకు చాలా మంచి ఛాన్స్ దొరికింది, దీన్ని నేను వేస్ట్ చేసుకోకూడదు, ఎందుకంటే దోగ్జా దగ్గర ఉండే కాయిన్స్ అన్ని దోగ్జా యూజ్ చేసేసి ఉంటాడు కదా, ఇప్పుడు నేను మళ్ళీ కాయిన్స్ అన్ని సంపాదించుకోవాలి అని దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట.
ఇంక అప్పుడే దోగ్జా వచ్చేసి బయట సౌండ్ వింటాడనమాట. వాళ్ళని తీసుకెళ్ళండి తొందరగా అన్నట్టు ఉంటారు. దోగ్జా రూఫ్ టాప్ పైన ఉంటారు కదా, పైనుంచి చూస్తూ ఉంటాడనమాట కిందకి ఏం జరుగుతుందా అని. అక్కడ కొంతమంది వెళ్తూ ఉంటారు. ఏంటది? నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఈ సోచో డిస్ట్రిక్ట్‌లో ఎవరు ఉండరు కదా, ఇక్కడ రూలరే ఉండరు. అయితే వీళ్ళందరూ వాండరర్స్ అయ్యుంటారు. ఖచ్చితంగా ఇది వాండరర్స్ తిరిగే ఏరియా అని, నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పేసి ఫోన్లో చూస్తాడనమాట. అంటే ఆ నోవెల్‌లో చూద్దామని చెప్పేసి. కానీ అప్పుడే తన బ్యాటరీ ఉండదనమాట ఫోన్లో. సరేలే ఒక బ్యాటరీ ఎక్కడన్నా ఉందేమో అని వెతకడానికి వచ్చేసి తన ఆఫీస్‌లోకి వెళ్తారు. ఇది నా ఆఫీస్ రూమ్ కదా, ఐ మీన్ వాళ్ళ డిపార్ట్మెంట్ కదా అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. బ్యాటరీ కావాలని దోగ్జా అన్ని డ్రావర్స్ అవన్నీ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడనమాట. ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఇంక అటాక్ చేద్దాం అనుకుంటూ ఉంటాడు. అంతలోపల ఆ వ్యక్తి గమనిస్తే, ఏంటి దోగ్జా, కిమ్ దోగ్జా నువ్వేనా అని అంటూ ఉంటాడనమాట. దోగ్జా కూడా ఇంకా డెప్యూటీ యూన్ మీరా అన్నట్లు చూస్తూ ఉంటాడు. ఏంటి నువ్వు బతికే ఉన్నావా దోగ్జా, నువ్వు బతికే ఉన్నావా అని ఇంకా ఆ వ్యక్తి అంటే, మొత్తానికి ఇదంతా చాలా దారుణము, అసలు ఇక్కడంతా ఇలానే ఉంది, ఫస్ట్ సినారియో మొదలైనప్పటి నుంచి అందరూ ఇలానే ఉన్నారు, అంటే మేమందరం ఇక్కడ ఓవర్ టైం వర్క్ చేస్తూ ఉంటాం కదా, మేమందరం ఇక్కడే ఉండిపోయాము అని అంటూ ఉంటాడనమాట డెప్యూటీ యూన్ వచ్చేసి. ఇంక అప్పుడే అసలు స్టార్టింగ్లో చూస్తే ఏమో ఇదంతా ఒక గేమ్ లాగా ఉండింది అని అంటూ ఉంటాడనమాట. అవును దోగ్జా, నీకు ఇదంతా నువ్వు అలవాటు పడినట్టు లేవు కదా దీనికి అంటూ ఉంటే, అంతలోపల దోగ్జా అంటాడు, ఏంటి మీరు ఒంటరిగా ఉన్నారా అని. అప్పుడే ఇంకా డెప్యూటీ యూన్ చెప్తాడు, లేదు నేను ఒంటరిగా లేను, నేను ఇంకా కొంతమంది ఉన్నారు ఇక్కడే, అయినా నువ్వు ఇంతవరకు ఎక్కడున్నావు దోగ్జా అని అడుగుతూ ఉంటాడనమాట. నేను ఎక్కడ చూడలేదే, ఇక్కడంతా కంపెనీ దగ్గరంతా నేను ఎప్పుడు చూడలేదే, అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, నువ్వు సినారియోని క్లియర్ చేసావా మెయిన్ సినారియోని అని అడుగుతూ ఉంటే, అవును నేను కూడా అలాంటిదే కొంచెం క్లియర్ చేశాను, నేను అసలు గ్వాంగ్వామన్లో ఉండేవాడిని, కానీ కొంచెం ఏదో జరిగేసి ఇక్కడికి వచ్చాను అన్నట్లు దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. ఓ అలానా దోగ్జా, నువ్వు చాలా అన్లక్కీ అన్నట్లు ఆ డెప్యూటీ యూన్ అంటూ ఉంటాడు. దోగ్జాకి అర్థం కాదు ఎందుకు అలా అన్నాడు, ఎందుకు అన్నట్లు ఇంకా దోగ్జా ఏంటి అంటాడనమాట. అప్పుడు డెప్యూటీ యూన్ చెప్తాడనమాట, అసలు అలాంటి క్లియర్ చేయాల్సిన అవసరమే లేదు సినారియోస్ని, నీకు తెలీదా అసలు, నీకు తెలిసి ఉండదులే, మామూలుగా అయితే ఇక్కడ తప్పించుకోవచ్చు మనము, ఇక్కడ ఎక్కడైనా దాక్కొని కొన్ని ట్రిక్స్ యూస్ చేస్తే ఈజీగా బతికేయచ్చు, అసలు ఇలాంటి సినారియోస్ని కంప్లీట్ చేయనవసరమే లేదు, అసలు నీ రిస్క్ చేయనవసరం లేదు నీ లైఫ్ని అని చెప్తూ ఉంటాడనమాట. ఇంకా నువ్వేం భయపడద్దు, రిలాక్స్ అవ్వు, మా లాంటి వాండరర్స్ కూడా సమ్ పవర్ ఉంటుంది అన్నట్లు చెప్తూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఇంకా డెప్యూటీ యూన్ వచ్చేసి దోగ్జాని ఒక ప్లేస్కి తీసుకెళ్తాడా. అక్కడ చూస్తాం, అక్కడ ఇంకా చాలామంది ఉంటారనమాట వాండరర్స్. ఒక వ్యక్తి అడుగుతాడనమాట, యూసెంగో అసలు ఎవరు ఆ వ్యక్తి నీ పక్కన ఉండేది అని అడిగితే, ఇతను నా కలీగ్, నాతోనే ఉండేవాడు ఇంతకుముందు, ఇప్పుడు కోఇన్సిడెన్స్గా అట్లా కలిశాను అని చెప్తాడనమాట. ఏంటి అతను కూడా వాండరా, మన గ్రూప్లోకి ఇంకా ఎక్కువ మెంబర్స్ అవసరం లేదు, నీకు ఆల్రెడీ తెలుసు కదా అని చెప్తాడనమాట. అంటే అప్పుడే దోగ్జా వచ్చేసి పక్కన అని ఆ డెప్యూటీని అడుగుతాడనమాట, అసలు ఎవరు ఆ వ్యక్తి అని అడిగితే, అతనే కాయిన్ ఫార్మ్ మేనేజర్ అని చెప్తాడనమాట డెప్యూటీ యూన్. ఏంటి కాయిన్ ఫార్మా అని దోగ్జా ఆశ్చర్యపోతాడనమాట. ఏంటి అసలు అది అన్నట్టు అడుగుతాడనమాట. ఏంటి నీకు ఇంకా తెలియదా దోగ్జా అని చూపిస్తాడనమాట డెప్యూటీ వచ్చేసి. ఒక పంజరం లాగా ఉంటాయన్నమాట, కేజెస్ అన్నీ ఉంటాయి, అందులో చాలా మందిని వేసింటారు, ఇంకా ఏదో కాయిన్స్ బెట్టింగ్ లాగా అలా ఏదో జరుగుతూ ఉంటుంది, లోపల మనిషిని పెట్టి వాళ్ళిద్దరిని కొట్లాడుకునేలాగా చేస్తారు, అలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట ఇక్కడ కేజెస్, ఒక చాలానే ఉన్నాయి. ఇంకా బయట ఉండే వాళ్ళైతే ఎంకరేజ్ చేస్తుంటారు, వాణ్ణి చంపే అదంతా చూస్తుంటే దోగ్జాకి ఏంటి ఇదంతా అని ఆశ్చర్యపోతాడనమాట. ఇదంతా ఎక్కడో చూసినట్లే ఉంది కదా దోగ్జా అని ఆ డెప్యూటీ అంటాడనమాట. నీకు బాగా గుర్తుంటే గేమ్ ప్రొటెక్షన్ కంపెనీలో అయితే మనము కస్టమర్స్ ఏం చెప్తే అదే రూల్ అనుకుంటాం, ఇంకా మినోసాఫ్ట్లో అయితే బాసెస్ ఏం చెప్తే అదే రూల్ అనుకుంటాం, కానీ ఈ కొత్త వరల్డ్ వచ్చింది కదా, ఈ కొత్త ప్రపంచంలో ఎవరు రూల్ చేస్తారో నీకు తెలుసా అన్నట్లు ఇంకా అంటూ ఉంటాడు డెప్యూటీ యూన్. అప్పుడే దోగ్జా అడుగుతాడు, మీరు ఇదంతా చేయడానికి స్పాన్సర్షిప్ నుంచి వచ్చే కాయిన్స్ని యూజ్ చేసుకుంటున్నారా అన్నట్లు. అంటే అవును నువ్వు కరెక్ట్గానే చెప్పావు, కొన్ని కాన్స్టిట్యూషన్స్కి ఇలాంటివన్నీ చూడడం అంటే ఇష్టము, సో మేము ఇలా ఫైట్ చేపించి దాంట్లోతో పాటు ఒక స్పాన్సర్షిప్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటాము, దానివల్ల మాకు కాయిన్స్ వస్తూ ఉంటాయి, దానికి బదులుగా మేము వాళ్ళకి ఫుడ్ ఇస్తాము అని అంటూ ఉంటారనమాట. ఏంటి కాయిన్ ఫార్మా, ఇలాంటిది కూడా వేస్ ఆఫ్ సర్వైవల్లో ఒకటి ఉండేది నాకు గుర్తున్నంత వరకు, కానీ అది ఇంత తొందరగా స్టార్ట్ అయ్యిండదే అన్నట్లు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. మంచి టైమింగ్లో వచ్చావు దోగ్జా అని అంటూ ఉంటాడనమాట డెప్యూటీ యూన్. ఇప్పుడు నువ్వు కొంచెం ఫన్ని చూస్తావు అని వాళ్ళు చెప్తారు. అప్పుడే ఒక అతన్ని ఒక పంజరంలోకి వేసేసి ఉంటారనమాట. దోగ్జా అంటాడు, ఏంటి వాళ్ళు మన కంపెనీలో పనిచేసే వాళ్ళు కదా అంటే, అవును అది ఇంతకుముందు పాస్ట్లో అని డెప్యూటీ యూన్ అంటాడనమాట. దాని తర్వాత, నీకు తెలుసా అసలు నేను నా చేతులతోనే మన టీం లీడర్ని చంపేశాను అని అంటూ ఉంటాడనమాట. అంతేకాదు మన ఇద్దరము ఎప్పుడు కోరుకునే వాళ్ళం కదా ఏదో ఒక రోజు అతను చనిపోవాలా అనేసి, నేను నా చేతులతోనే ఆ బాల్ పెన్ తీసుకుని తన మెడకి చెక్కి పెట్టి దాన్ని చంపేశాను, తన రక్తం అంతా పడింది
అన్నట్లు డెప్యూటీ యూన్ చెప్తూ ఉంటాడు. లోపల ఆ పంజరం లోపల ఉండే వ్యక్తి ఏమో నన్ను కాపాడండి ప్లీజ్ ప్లీజ్ అని అంటూ ఉంటాడు. డోర్ ఓపెన్ చేయండి అని అంటూ ఉంటాడనమాట. అప్పుడే ఇందాక లోపలికి వేసింటాడు కదా ఒక వ్యక్తిని, ఆ వ్యక్తికి ఒక స్వాడ్ ఇస్తారనమాట. స్వాడ్ ఇచ్చి దాంతో నువ్వు వాళ్ళని ఎదుర్కో అని డెప్యూటీ యూన్ చెప్తూ ఉంటాడనమాట. అతనికి ఆర్మర్ అవన్నీతో వచ్చింటాయన్నమాట. మొత్తానికి ఏంటంటే ఆ వ్యక్తిని వేరే వాళ్ళతో ఫైట్ చేయమని వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారనమాట. అంటే నీ రివెంజ్ నువ్వు తీర్చుకొని, అంటే వీళ్ళు నార్మల్ ఇప్పుడు ఇక్కడ కాకుండా మామూలు ప్రపంచంలో వీళ్ళ బాస్లు అందరూ వీళ్ళని హింసించింటారు కదా అంతా, దానికి మీరు రివెంజ్ తీర్చుకోవడానికి మీకు ఇప్పుడే టైం అని చెప్పేసి వాళ్ళకి చేతిలో కత్తి, ఆర్మర్, సూట్ ఇవన్నీ ఇచ్చింటారనమాట, అంతం చేసేవాళ్ళని అన్నట్టు. అప్పుడే డెప్యూటీ యూన్ అంటూ ఉంటాడనమాట, నువ్వు మర్చిపోయావా మేనేజర్ని నిన్నేం చేశాడో, నువ్వు గుర్తుంది కదా, నీ రివెంజ్ తీర్చుకో అన్నట్లు డెప్యూటీ యూన్ చెప్తూ ఉంటాడనమాట. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాన్స్టలేషన్స్ కూడా కొన్ని కాన్స్టలేషన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాయన్నమాట. దోగ్జా అనుకుంటాడు అసలు నేను నమ్మలేకపోతున్నాను ఇక్కడ ఇదంతా జరుగుతుందంటే అన్నట్లు. అప్పుడే దోగ్జా గమనిస్తారనమాట, ఏంటి అక్కడ అందరు ఉన్నారని చూస్తే అక్కడే ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. ఏంటి ఆ అమ్మాయి హన్సూయం కదా, అసలు తను ఇక్కడ ఎలా ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు తనని ఇలానే వదిలేస్తే తను చనిపోతుంది ఖచ్చితంగా అని ఆలోచిస్తూ ఉంటాడు దోగ్జా. ఎందుకంటే ఒకవేళ తను బతికిందే అనుకో, దోగ్జాకి అబ్స్టాకల్ లాగా ఉంటుంది కదా, ప్రతి దాంట్లో అడ్డం పడుతూ ఉంటుంది. సో తను చనిపోతేనే దోగ్జాకి మంచిదని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. అందులో ఈ ప్రపంచంలో ఈ స్టోరీ గురించి ఎక్కువగా తెలిసింది ఫస్ట్ దోగ్జాకి, తర్వాత తనకే కదా. అలాంటిది తను లేకపోతే దోగ్జా ఒక్కడే ఈ ప్రపంచాన్ని బాగా సినారియోస్ని బాగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే సినారియోస్ అన్ని చేంజ్ కావు కదా, ఎవరు చేంజ్ చేసే వాళ్ళు లేకుంటే. ఇంతవరకు సినారియోస్లో అక్కడక్కడ తేడాలు జరగడానికి కారణం ఎవరంటే ఈ హన్సూయంగే అనమాట. మళ్ళీ దోగ్జా అనుకుంటాడు, ఏంటది అసలు నేను ఎందుకు అలాంటి విషయాలు ఆలోచిస్తున్నాను, అయినా ఇలాంటి వాటి కోసం ఎవరైనా చనిపోవాల్సింది వస్తుందా, ఆ అమ్మాయి నాకు హెల్ప్ఫుల్గా లేనంత మాత్రం తను చనిపోవాలని అనుకోవడం తప్పు కదా నేను అని దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే వచ్చేసి వెనకల నుంచి ఆ డెప్యూటీ యూన్ వచ్చేసి, ఏంటి దోగ్జా ఆలోచిస్తున్నావు, నువ్వు నాకు మాత్రం ఒక ప్రామిస్ చేసావంటే నేను ఖచ్చితంగా ఆ అమ్మాయిని నీకు ఇస్తాను కొంచెంసేపు అన్నట్లు చెప్తూ ఉంటాడనమాట. ఆలోచించి ఏమంటావు అన్నట్లు అడిగితే, అసలు నువ్వేమంటున్నావు నాకు అర్థం కావడం లేదు అన్నట్లు దోగ్జా అంటాడనమాట. అప్పుడే డెప్యూటీ యూన్ అంటాడు, నువ్వు ఆల్రెడీ వేరే వాళ్ళతో గ్రూప్లో ఉన్నావు కదా, మీ గ్రూప్ని నాకు పరిచయం చెయ్యి, ఒకవేళ నేను గ్రూప్ని కానీ నాకు పరిచయం చేసినట్లయితే అప్పుడే నా పవర్ని కూడా నేను ఎక్స్పాండ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. చూస్తుంటే నీ దగ్గర మంచి ఐటమ్స్ ఉన్నట్టున్నాయి అని దోగ్జాది స్వాడ్ ఉంటుంది కదా, అన్బ్రేకబుల్ ఫెయిత్, ఇంకా 4 కటింగ్ స్వాడ్ అది ఉంటుంది కదా, దాన్ని చూస్తారనమాట. అప్పుడే దోగ్జా అంటాడు, ఒకవేళ నువ్వు నా గ్రూప్నే కలవాలనుకుంటే ఏం పర్వాలేదు నేను కలవనిస్తాను అని చెప్తాడనమాట. కానీ దానికి నువ్వు ఎక్స్చేంజ్గా ఇంకొకటి చేయాల్సి ఉంటుంది నాకు అని దోగ్జా అంటాడనమాట. దోగ్జా ఏమడుగుతాడంటే ఇక్కడ జరుగుతున్నదంతా మీరు ఆపేయండి అంటాడనమాట. అంటే ఆ ఫైటింగ్స్ కానీ అవంతా అందరినీ బంధించేసి ఇక్కడ అందరినీ కొట్లాడించుకుంటూ అంతా ఈ కాయిన్ ఫార్మింగ్ అంతా ఆపేసేయండి అన్నట్లు దోగ్జా చెప్తాడనమాట. ఆ డెప్యూటీని వచ్చేసి నవ్వుతూ ఉంటాడు, హే దోగ్జా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఏంటి వాళ్ళందరినీ వదిలిపెట్టేసేయాలా అన్నట్టు అడుగుతూ ఉంటే దోగ్జా అవును అని చెప్తాడనమాట. డెప్యూటీ ఆశ్చర్యపోతారు, ఏంటి ఏం మాట్లాడుతున్నావు దోగ్జా, అయినా నీ గురించి బాగా తెలిసిన వాళ్ళతోనే నువ్వు ఇలా ఎందుకు చెప్తున్నావు, నేను పూర్తిగా పాతకాలం అంటే వాళ్ళ ఆఫీస్లో ఉన్నంత వరకు దాని గురించి ఆలోచిస్తే దోగ్జా అసలు ఇలాంటి మాటలు చెప్పేవాడే కాదు అన్నట్లు ఆ వ్యక్తి అంటూ ఉంటాడు. దోగ్జా నువ్వు మా దోగ్జావే కదా, ఇంతవరకు నువ్వు ఎన్ని నోవెల్స్ చదివింటావు, ఎప్పుడు ఒంటరిగా చదువుతూ ఉంటావు, ఎప్పుడు నీ కొద్ది నువ్వే పోతూ ఉంటావు పని నుంచి, మళ్ళీ నువ్వు కొద్ది నువ్వే వస్తూ ఉంటావు, ఎప్పుడు డల్గా ఉంటావు, ప్లస్ నువ్వు అసలు ఎవరితో కానీ ఎక్కువగానే మాట్లాడవు, కానీ నువ్వు అప్పుడప్పుడు కొందరితో మాత్రమే మాట్లాడతావు, నువ్వు నాతో మన కొలీగ్స్తో తప్ప ఎవరితో మాట్లాడు, అప్పుడప్పుడు మాత్రం యూసంగా లాంటి ఒక మంచి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటావు అన్నట్లు ఆ వ్యక్తి చెప్తూ ఉంటే దోగ్జా అడుగుతాడు, అసలు ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు, దాంతో దీనికి ఏం సంబంధం అన్నట్లు చెప్తూ ఉంటే ఆ డెప్యూటీ వచ్చేసి నవ్వుతూ ఉంటాడనమాట. దోగ్జా నిజం చెప్పు, నువ్వు కూడా లోపల ఇది జరిగే సిచ్యువేషన్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదూ అని కొంచెం క్రేజీగా నవ్వుతూ ఉంటాడనమాట. దోగ్జా నేను ఒకటే దోగ్జా, మనకు గుర్తుంది కదా మన ఇద్దరం ఒకే క్యూఏ టీంలో ఉండేవాళ్ళం, మనము అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు మనల్ని ఎలా చూసేవాళ్ళు కూడా నీకు బాగా గుర్తుంది కదా, అందరూ ఒక పుష్ ఓవర్ లాగా చూసేవాళ్ళు, అసలు మనల్ని చాలా చీప్గా చూసేవాళ్ళు, మనకు అసలు టాలెంటే లేదనేవాళ్ళు, మనం ఏదో ఊరికే పనికిరాని వాళ్ళం అన్నట్లు అక్కడ సైడ్లో కూర్చొని ఏదో గేమ్స్ ఆడుతూ ఉంటాం అన్నట్లు, గేమ్స్ టెస్ట్ చేస్తున్నాం అన్నట్లు అనుకునేవాళ్ళు. కానీ చూడు ఇప్పుడు అదే మనల్ని ఆ చూపులు చూసే వాళ్ళే చూడు ఇప్పుడు ఎలా ఉనికిపోతున్నారో మనల్ని చూసి, ఎవరైతే మనల్ని తక్కువగా చూసినారో ఇప్పుడు వాళ్ళే చూడు మనల్ని ఎలా చూస్తున్నారు, మనమే ఏదో దేవుళ్ళు అన్నట్టు చూస్తున్నారు, మన కాయిన్స్ కోసం వాళ్ళు ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అన్నట్లు దోగ్జాకి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట ఆ డెప్యూటీ యూన్.
నువ్వు అసలు ఊహించగలవా? మనకి రోజు ఇలాంటి పనులు చేయడం వల్ల రోజుకి ఒక 5,000 కాయిన్లు వస్తున్నాయి అని దోగ్జాకి చెప్తూ ఉంటాడనమాట. 5,000 కాయిన్లు అంటే ఏమనుకుంటున్నావు? ఏం పని చేయకోకుండా మనకు 5,000 కాయిన్లు ఈజీగా వచ్చేస్తున్నాయి. అసలు ఏ సినారియోస్ కూడా క్రియేట్ చేయనవసరమే లేదు అన్నట్లు ఆ వ్యక్తి చెప్తూ ఉంటాడనమాట. ఇంక అప్పుడే మనం లోపల నుంచి చూస్తామన్నమాట. ఇందాక ఒక వ్యక్తికి ఖడ్గం ఇచ్చేసి లోపలికి పంపిస్తారు చూడు. ఆ వ్యక్తి అంటూ ఉంటాడు, లేదు నా వల్ల కాదు, నేను ఇది చేయలేను అని ఆ వ్యక్తి ఏమో ఏడుస్తూ ఉంటాడనమాట. ఇంక అప్పుడే డిప్యూటీ యూన్ అంటాడు, ఛే ప్యాథటిక్, అసలు వీడి వల్ల చూడు గేమే అంతా చెడిపోయింది అన్నట్లు అంటూ ఉంటాడనమాట. ఇంకా దోగ్జా అప్పుడే డిప్యూటీ యూన్తో అంటూ ఉంటాడనమాట, ఒకవేళ నీకు కాయిన్సే అంతగా కావాలనిపిస్తే కాయిన్స్ సంపాదించడానికి ఇది ఒక్క మెథడే కాదు, ఇంకా చాలా మెథడ్సే ఉన్నాయి అన్నట్లు దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. ఏంటి ఇంకా ఉన్నాయా మెథడ్స్? ఎలాంటి మెథడ్? అది చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందా ఏంటది అని అడుగుతూ ఉంటాడనమాట డిప్యూటీ యూన్. అంటే ఇది చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, కాన్స్టిట్యూషన్స్కి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది అన్నట్లు దోగ్జా చెప్తే, ఓ అలాంటిది కూడా ఒకటి ఉందా, అంత ఎక్సైటింగ్ ఉందా, అసలు ఏంటది దొగ్జా, నీకు చెప్పు ఒకసారి, మాకు కూడా చెప్పు ఒకసారి, నువ్వు షేర్ చేస్తే మాకు కూడా మంచిది అన్నట్లు ఆ వ్యక్తి అడుగుతూ ఉంటే, ఇంకా దోగ్జా అప్పుడే బ్లేడ్ ఆఫ్ ఫెయిత్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివేట్ చేస్తాడనమాట. దాన్ని ఓపెన్ చేసేసి, ఇదిగో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడు, ఇది కాన్స్టిట్యూషన్ కంటే ఇష్టం అని చెప్పేసి దోగ్జా పంజరాలు ఉంటాయి కదా మొత్తం, వాటిని కట్ చేస్తాడనమాట తన స్వాడ్ని యూస్ చేసి. ఇంకా ఇలాంటిదంటే కాన్స్టిట్యూషన్స్కి చాలా ఇష్టం అని దోగ్జా చెప్తాడనమాట. ఇంకా అక్కడ ఉండే వాళ్ళందరూ ఏంటి ఏం చేస్తున్నావు అసలు, ఆ కేజెస్ని ఎందుకు అలా చేస్తున్నావు అన్నట్లు అంటూ ఉంటారనమాట. అయినా దోగ్జా ఊరుకోడు, మిగతా కేజెస్ అన్నిటిని కూడా సేమ్ అలానే ఎంత విరగ్గొడేస్తాడనమాట, కట్ చేసేస్తాడనమాట. ఇంకా దోగ్జా మీదకి అటాక్ వస్తారు కదా, వాళ్ళని కూడా అటాక్ చేస్తాడనమాట దోగ్జా. అంటే చంపడు, ఎందుకంటే దోగ్జా చంపకూడదు కదా, వాళ్ళని అటాక్ చేస్తాడనమాట వాళ్ళు లేవలేకుండా. డెప్యూటీని అడుగుతాడనమాట, ఏంటి దోగ్జా అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగితే, దోగ్జా అంటాడు, మీరు నాకే థ్యాంక్స్ చెప్పుకోవాలి, చూడండి ఇప్పుడు కాన్స్టిట్యూషన్స్ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ని చాలా ఇష్టపడుతున్నాయి అని అంటూ ఉంటాడనమాట. అక్కడ చూస్తే కాన్స్టిట్యూషన్స్ అన్నీ దీన్ని ఇష్టపడుతున్నాయి అన్నట్లు నిజంగానే అక్కడ వస్తూ ఉంటాయి అన్నమాట నోటిఫికేషన్స్. ఇంకా 8,000 కాయిన్స్ కూడా వస్తాయన్నమాట దోగ్జాకి వచ్చేసి. ఇంకా దోగ్జా అంటాడు, అసలు మీరు ఈ కాయిన్ ఫార్మింగ్ ఇదంతా ఎందుకు చేస్తారు, అసలు కాయిన్స్ ఈజీగానే వస్తున్నాయి కదా, మరి దానికి అందుకు అంత పని చేస్తున్నారు అన్నట్లు అంటూ ఉంటారు. ఒకవైపు డిప్యూటీ చాలా కోపంగా ఉంటాడనమాట. ఇంకా అందరూ వాడిని అటాక్ చేయండి అన్నట్లు అంటే అందరూ దోగ్జా పైకి అటాక్ చేస్తూ ఉంటారు. అప్పుడే దోగ్జా వచ్చేసి ఆ హన్సోయింగ్ని ఎత్తుకుంటాడనమాట, తీసుకొని వెళ్దాం అనుకుంటూ ఉంటే, హే ఏం చేస్తున్నావు అని హన్సోయింగ్ అంటుందన్నమాట. ఏంటి నువ్వు స్పృహలోనే ఉన్నావా అని దోగ్జా అంటే, లేదు నేను అసలు స్పృహలో నేనట్టు ఊరికే యాక్టింగ్ చేస్తున్నాను, ఎక్కడైనా వాళ్ళు నా దగ్గరకు వస్తే వాళ్ళని చంపేద్దామని ఆలోచిస్తూ ఉన్నాను అన్నట్లు చెప్తుందనమాట. అలాగా, సర్లే అయితే నేనేం పట్టించుకోలే నిన్ను అని ఇంకా దోగ్జా అంటాడు. హే ఒక నిమిషం ఆగు అని హన్సోయింగ్ అంటుందన్నమాట. ఎందుకంటే హన్సోయింగ్ దగ్గర ఇప్పుడు మ్యానా ఉండదు, స్టామినా ఉండదు అనమాట. సర్లే హెల్ప్ చేద్దాం అనుకున్నట్టు ఇంకా దోగ్జా దానిని ఇప్పుడు హెల్ప్ చేద్దాం అనుకుంటాడనమాట. ఇంకప్పుడే హన్సోయింగ్ అంటుందన్నమాట, అవును ఇప్పుడు నువ్వు సేవ్ చేస్తున్నావు కదా, ఇలా చేస్తే నీ ఛానల్లో ఉండే కాన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కోపం వచ్చి వెళ్ళిపోవా, అందులో కాన్స్టిట్యూషన్స్కి ఇలా అంటే ఒరిజినల్గా లేని డెవలప్మెంట్స్ అంటే చాలా ఇష్టం ఉండదు, సో ఏం చేస్తావు అన్నట్లు అడుగుతూ ఉంటుందన్నమాట. ఏంటి ఇప్పుడు మొత్తానికి నేను కాపాడాలా వద్దా అని దోగ్జా అడుగుతాడనమాట. ఇంకప్పుడే హన్సోయింగ్ అంటుందన్నమాట, ఇది ఒక గ్లిచ్ అని నీకు అర్థం కావడం లేదా, ఈ గ్లిచ్ ఏంటంటే ఒక ప్రోటాగనిస్ట్ వచ్చేసి ఒక అందమైన అమ్మాయిని ఇట్లా ఆపదలో నుంచి కాపాడుతాడు, ఇది ఒక గ్లిచ్ అన్నట్లు చెప్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఇంకా దోగ్జా అంటాడు, నువ్వు చెప్పింది తప్పు, ఫస్ట్ వచ్చేసి నేను ప్రోటాగనిస్ట్ కాదు, సెకండ్ వచ్చేసి నువ్వు ఒక అందమైన అమ్మాయివి అంతకంటే కాదు అని దోగ్జా చెప్తాడనమాట. ఒకవైపు వీళ్ళందరూ వీళ్ళని అటాక్ చేస్తుంటే దోగ్జా వాళ్ళందరినీ అటాక్ చేస్తూ అలా పారిపోతూ ఉంటాడనమాట అక్కడి నుంచి. ఇంకా దోగ్జా వచ్చేసి ఇక్కడ చాలామందిని కాపాడి ఉంటాడు కదా అక్కడి నుంచేసి, వాళ్ళందరి వల్ల దానివల్ల ఇంకా దోగ్జాకి కర్మ పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయన్నమాట. కర్మ పాయింట్స్ ఎప్పుడు యాడ్ అవుతాయంటే, ఇట్లా ఎవరైనా ఇప్పుడు కింగ్ ఆఫ్ నో కిల్లింగ్ ఉంది కదా, తిను వచ్చేసి వేరే వాళ్ళని ఎప్పుడైనా సేవ్ చేసినాడు అనేది ఒకటి వచ్చిందంటే, లేదంటే ఎవరైనా సేవ్ చేయాలి అని డిటర్మినేషన్ ఉందంటే అప్పుడు కర్మ పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు హన్సోయింగ్ని ఇప్పుడు దోగ్జా కానీ ఇగ్నోర్ చేసింటాయి, ఖచ్చితంగా హన్సోయింగ్ చనిపోయేది కదా, కానీ ఇప్పుడు దోగ్జా ఇగ్నోర్ చేయకుండా తనే హెల్ప్ చేస్తున్నాడు కదా, అంటే దోగ్జా వల్ల తను బతికింది కాబట్టి తనకి ఒక కర్మ పాయింట్ యాడ్ అయిందనమాట. ఇంక అందులో హన్సోయింగ్ వచ్చేసి, ఏంటి నేను అందంగా లేవను అన్నావు అనేసి ఇంకా నన్ను దింపేసి అంటుందన్నమాట. దోగ్జా అలానే కింద పడేస్తాడు తనని. అప్పుడే ఇంకా మనం చూస్తుంటామన్నమాట. దోగ్జా అంటాడు, నువ్వు కూడా ఇంకా ఫైట్ చేయాలి, ఇలాంటి గ్లిచెస్లో నువ్వు కూడా ఫైట్ చేయకుంటే ఎలా, నాకు కూడా ఒక హ్యాండ్ కావాలి అన్నట్లు దోగ్జా అంటాడనమాట. ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఫైట్ చేద్దాం అనుకుంటారు. అయినా ఇలాంటి గ్లిచెస్ ఎన్ని వచ్చినా సరే తొందరగా దీన్ని కానిచ్చేద్దాం బట్టు అన్నట్లు ఇంకా హన్సోయింగ్ అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అలా దోగ్జా హన్సోయింగ్ ఇద్దరు కలిసేసి అలా ఫైట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా లాస్ట్కి వాళ్ళిద్దరికి కాయిన్స్ వస్తాయి, వాళ్ళు షేర్ చేసుకుంటారనమాట. దోగ్జాకి 18,000 కాయిన్స్ వచ్చి ఉంటాయి అనమాట. హే ప్రాఫిట్ చూసావా చాలా బాగానే ఉంది కదా అన్నట్లు హన్సోయింగ్ అంటే ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు.
నేను అనవసరంగా తినతో షేర్ చేసుకోవాల్సింది వచ్చింది కాయిన్స్ అని అనుకుంటాడు. కానీ ఏం చేద్దాం, ఒకవేళ తను ఇక్కడ లేకపోతే నాకు ఇన్ని కాయిన్స్ కూడా వచ్చేవి కాదులే అని అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే ఇంకా అక్కడ డెప్యూటీ యూన్ ఉంటాడు కదా, ఇంకా దోగ్జాన్ అంటూ ఉంటాడు, నువ్వు ఒక సైకోవిరా, నువ్వు ఎప్పుడు ఇలాంటి వాడివే కదా, నేను అప్పుడే అనుకుని ఉండాల్సింది కంపెనీలో నీ గురించి ఇలా రూమర్స్ అన్ని స్ప్రెడ్ అయినప్పుడే అని అంటూ ఉంటాడా. అప్పుడే ఇంకా హన్సు వచ్చేసి తన స్పాట్ తీసుకొనేసి తన తల నరికేస్తుంది అనమాట. ఏంటి వీడు ఏం మాట్లాడుతున్నాడు అసలు, ఆయన ఒక చిన్న క్యారెక్టర్, వీడికి ఎంత ధైర్యం ఉంటే అంత పెద్ద మాటలు మాట్లాడతాడు అన్నట్లు అంటూ ఉంటుంది. దోగ్జా వైపు తిరిగి, హే ఏంటి ముఖం అలా పెట్టావు, వాడు చనిపోయాడని ఏమైనా అప్సెట్గా ఉన్నావా అని అడిగితే అలాంటిది ఏం లేదు అని దోగ్జా చెప్తాడనమాట. మళ్ళీ నీ ముఖం ఎందుకు అలా ఉంది, నువ్వేదో హర్ట్ అయినట్టు అట్లా పెట్టావు ముఖము అన్నట్లు తను అడుగుతుంది. అప్పుడు దోగ్జా అనుకుంటాడు, ఏంటి నేను అప్సెట్ అయినట్టుందా నా ముఖము అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఇంకా హన్సు అంటూ ఉంటుందన్నమాట. అయినా వాడు ఏది పడితే అది అలా వాగుతూ ఉంటే నువ్వెందుకు అలా గమ్మున ఉన్నావు, ఏం మాట అనుకున్నా, అయినా ఎందుకు అలా గమ్మున వింటూ ఉన్నావు, అసలు కాన్స్టలేషన్స్ ఇలాంటివంటే అసలు వినవు, అందుకే నేను చంపేశాను అన్నట్లు ఆవిడ చెప్తూ ఉంటుంది అనమాట హన్సు. నాకు తెలిసినంత వరకు అక్కడ దోగ్జా ఎందుకు హట్ అయినా ఇవ్వలేదు. కానీ నేనేమనుకుంటున్నానంటే దోగ్జా డెప్యూటీ యూన్ని తన ఫ్రెండ్ అనుకొని, తనకి బాగా క్లోజ్ అనుకొని నమ్మి ఉంటాడు కదా కంపెనీలో ఉన్నంత వరకు. అలాంటి వ్యక్తి దోగ్జా గురించి ఇలా చెప్పినందుకు దోగ్జా కొంచెం ఫీల్ అయ్యాడేమో అన్నట్లు నాకు అనిపించింది. ఇంకా దాని తర్వాత ఇంకా దోగ్జా ఇలా హన్సు కలిసి ఇంకా వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారనమాట నార్మల్గా. ఇంకా అప్పుడే వచ్చేసి దోగ్జా అక్కడ ఆ వ్యక్తిని సేవ్ చేసి ఉంటాడు కదా, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన సూట్ బాగుందని చెప్పేసి ఆ సూట్ తీసుకుంటాడనమాట. ఇంకా కానీ ఆ సూటుకి అసలు ఏం డిఫెన్స్ అదేం లేదే అన్నట్లు ఆలోచిస్తుంటారు. అది జస్ట్ ఒక గ్రేడ్ బి ఆర్మర్ అనమాట. ఆ ఆర్మర్లో ఏం పెద్ద గ్రేడ్ స్టాట్స్ ఏమి ఉండవు. కానీ ఆ సమయం దాని కోట్ ఉంటుంది కదా, హీరోని ఇచ్చి ఉంటుంది దోగ్జాకి, ఆ కోట్ కంటే ఇది చాలా బెస్ట్లే అనుకుని దోగ్జా ఇంకా వేసుకుంటాడనమాట. దాని తర్వాత ఇంకా దోగ్జాకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, నువ్వు చాలామంది ప్రాణాలని కాపాడావనేసి. ఇంకా దోగ్జా 11 మందిని కాపాడింటాడు. అందుకే దోగ్జాకి కర్మ పాయింట్స్ వచ్చేసి ఇంకా ఎక్కుతాయి అనమాట. ఇప్పుడు 25 ఉంటాయి 100కి. దోగ్జా చూస్తాడనమాట, అంతమంది ఉన్నారా అన్నట్లు దోగ్జా గమనిస్తూ ఉంటాడు వాళ్ళని. ఇంకా దోగ్జా అంటాడు, మీ అందరు ఇక్కడే ఆగండి, నేను మీ అందరికీ హెల్ప్ చేయలేను, ఇక్కడ నుంచి మీ కొద్ది మీరు బతకాలి అన్నట్లు దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. ఇంకా దోగ్జాకి తెలుసు, ఎందుకంటే వీళ్ళందరికీ దోగ్జా హెల్ప్ చేయలేడు కదా లాస్ట్ వరకు, వీళ్ళ కొద్ది వీళ్ళే ఉండాల్సిందే అన్నట్లు దోగ్జా వాళ్ళకి అంటూ ఉంటాడనమాట. దోగ్జా అంటాడు, ఇక్కడ ఉండే ఐటమ్స్ అన్నిటిని నేను ఇంకా కలెక్ట్ చేసుకోలేదు, మీలో మీరు గ్రూప్గా డివైడ్ అయ్యి మీ కొద్ది మీరే అక్కడికి వెళ్ళి మీకు నచ్చినవన్నీ తీసుకోండి ఐటమ్స్, ఇంకా మీకు టైం ఉంటే ఒకవేళ చుమ్మూరు స్టేషన్కి వెళ్ళండి, అక్కడ ఉండే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా అన్నట్లు దోగ్జా చెప్తాడు. అక్కడ కూడా తెలుసా వాళ్ళు అక్కడ కూడా కొట్లాడుకుంటూ ఉంటారనమాట. నాది నాది అని కొట్లాడుకుంటూ ఉంటారనమాట. దోగ్జా అదంతా చూసి ఇంకా ఏం చెప్పాలో కూడా దోగ్జాకి అర్థం కాదనమాట. ఏంటి ఇది ఒక అయిపోయి నాకు ఈ సీన్నే చూపించాలనుకుంటుందా అని. అంటే ఒక రాజు లేకపోతే ఇలా ప్రజలు ఎలా పడితే అలా ఉంటారు, వాళ్ళకు ఒక రీతి అనేది ఉండదు, ఇలా పడితే అలా బిహేవ్ చేస్తారు అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. అక్కడ ఉన్న ప్రజల్ని ఎవరే కానీ కంట్రోల్ చేయలేరు, ఒక లాస్ లేవు, ఒక మోరల్స్ లేవు. అసలు ఇప్పుడు ఉండే ప్రపంచమే మారిపోయింది కదా, ఇక్కడ ఒక కింగ్ కూడా లేకపోతే అసలు వీళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరు అన్నట్లు అనుకుంటూ ఉంటారనమాట. ఇంకప్పుడే హన్సు వచ్చేసి, ఏంటి మీ అందరికి ఇంకా తెలివి లేదా, ఇంకా తెలివి రాలేదా, అసలు మీరందరూ తెలివి తక్కువ వల్ల ఇలానే ఉన్నారంటే ఇంకా ఎలా బతుకుదాం అనుకుంటున్నారు, అసలు మీ అందరికి ఐడియా ఉందా, అసలు మీరు ఎంత అదృష్టవంతులో మేము మిమ్మల్ని కాపాడడం వల్ల, లేకపోతే ఇప్పటికీ మీరు ఎలా ఉండేవాళ్ళు, అసలు ఇలా మీ కొద్దీ మీరు కొట్లాడుకునే బదులు మీరు అందరు కలిసి ఒక గ్రూప్ లాగా తయారయ్యి మీరందరూ ఒక గ్రూప్ అవ్వచ్చు కదా, ఉండే వెపన్స్ అన్నీ ఇక్కడ చాలా ఉన్నాయి కదా, ఎవరికి పడితే వాళ్ళన్నీ లాక్కోకుండా షేర్ చేసుకోవచ్చు కదా ఒకరికొకరు, అందులో ఇక్కడ ఉండే ఎసెన్షియల్స్ కూడా మీ అందరికీ సరిపోయే అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు మళ్ళీ దానికి కూడా కొట్లాడుకుంటున్నారు, అయినా ఎక్కువ ఐటమ్స్ ఉండడం వల్ల మీరందరూ చాలా స్ట్రాంగ్ అవుతారని అనుకుంటున్నారా ఏమన్నా అన్నట్లు అంటూ ఉంటే వాళ్ళందరూ ఆగిపోతారనమాట కొట్లాడుకునే వాళ్ళు. సరే మీకు అందరికి అర్థమైందా అని హన్సోయంగ్ అంటే అప్పుడే దోగ్జా అంటాడు, హే నువ్వు చెప్పే ఈ లైన్ అంటుంటే ఇంకా హన్సోయంగ్ పారిపోతుంది అనమాట. దోగ్జా వచ్చేసి అలా చూస్తూ ఉంటాడు, ఇంకా దోగ్జా కూడా తనని ఫాలో అవుతూ ఉంటాడు అనమాట. ఇంకా అడుగుతుంది తను, ఏంటి నా వెనకాల ఎందుకు వస్తున్నావు నువ్వు అని అడుగుతుంది హన్సోయంగ్. అడిగితే ఇంకా దోగ్జా అంటాడు, ఏంటి ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు కూడా ఒకరి నుంచి కాపీ చేసినవేనా అన్నట్టు దోగ్జా అంటాడు. ఎందుకంటే దోగ్జాకి తెలుసు అనమాట, యూజింగ్ హ్యూక్ వచ్చేసి ఇంతకుముందు ఈ థర్డ్ రెగ్యులేషన్లోనే ఇట్లా కాపాడింటాడు కదా యూజింగ్ హ్యూక్, కొంతమంది సర్వైవర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి యూజింగ్ హ్యూక్ని కొంచెం అడ్వైస్ అడిగితే అప్పుడు యూజింగ్ హ్యూక్ చెప్తాడనమాట, మీరు ఇట్లా ఎనిమిస్ చేసుకునే బదులు ఇట్లా ఫ్రెండ్స్ చేసుకోండి, కంపానియన్స్ చేసుకోండి అని చెప్తాడనమాట. సేమ్ అవే వర్డ్సే ఇప్పుడు తిను కూడా చెప్పింది కదా అని చెప్పేసి ఇంకా దోగ్జా దాన్ని ఫాలో అవుతూ ఉంటాడనమాట. అయినా అది కాపీ ఎలా అవుతుంది, నేను చెప్పిందంతా నా నోవెల్లోది అన్నట్లు ఇంకా హన్సోయంగ్ చెప్తే, మళ్ళీ నువ్వు ఎందుకు ఇలా పరిగెడుతున్నావు ఇప్పుడు అని అడిగితే, అయినా నువ్వెందుకు నా వెనకాల వస్తున్నావు అన్నట్లు అడుగుతుంది అనమాట హన్సోయంగ్. మొత్తానికి లాస్ట్ వరకు తిని అసలు ఆ నోవెల్ని కాపీ చేసింది నేను ఒప్పుకోదు కదా అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. మొత్తానికి నేను కాపాడినా కదా, అందుకే నువ్వు నాకు కంపెన్సేషన్ చేయాలి కదా, అందుకే ఫాలో అవుతున్నానని దోగ్జా అంటాడనమాట. ఏంటి ఇలాంటి కంపెన్సేషన్ కావాలి అంటుంది.
దోగ్జా వచ్చేసి దాన్ని పట్టుకొని ఉంటాడనమాట. నీ దగ్గర స్పేర్ బ్యాటరీస్ ఉంటే నాకు ఇవ్వు అని అడుగుతాడనమాట. అయినా నీ దగ్గర చాలా ఉండాలి కదా, నాకు ఇవ్వు అని చెప్పేసి తీసుకుంటాడు దోగ్జా. నా దగ్గర ఇంకా ఇంతకు మించి బ్యాటరీస్ లేవు, నాకే చాలా వెళ్ళిపోయాయి గ్వాంగ్వామన్లో అని చెప్తుందనమాట తను. సరే నీ నోవెల్ నాకు ఇవ్వు అని దోగ్జా తన ఫోన్ తీసుకుంటాడు. హే నీకు చదవాలని ఉంటే నా చాప్టర్స్ అని కొను అన్నట్లు తను అంటే దోగ్జా ఇంకా అట్లనే ఫోన్ లాక్కుంటాడా. అప్పుడే ఇంకా చూస్తాడనమాట దోగ్జా. అంటే దోగ్జా ఏం చూడాలనుకుంటాడంటే దోగ్జాకి ఒక ఫైల్ టెక్స్ట్ వస్తుంది కదా వేస్ ఆఫ్ సర్వైవల్ది. హన్సోయంగ్ దగ్గర కూడా అదే ఉందా లేదంటే వేరేది ఉందా అని చూస్తాడనమాట. చూస్తే దోగ్జా ఆశ్చర్యపోతాడు. చూస్తే ఏముంటుందని ఇన్ఫినిటీ రెగ్రెసర్ది ఉంటుంది కదా, అది ఉంటుందన్నమాట. అమ్మయ్య మొత్తానికి అది లేదులే అన్నట్టు దోగ్జా అనుకుంటాడనమాట. దాంట్లో దోగ్జా చదువుతాడనమాట, కొన్ని సెంటెన్సెస్లో చదువుతూ ఉంటాడు. అక్కడ యూజుంగ్ హ్యూక్ ఉంటాడు కదా, యూజుంగ్ హ్యూక్ పేరుని కూడా మార్చి ఉంటుంది అనమాట. యూజుంగ్ హ్యూక్ని యూజున్ హ్యూన్ చేసింటుంది. అలానే సేమ్ ఇంకా మిగతావన్నీ సేమ్లోనే ఉంటాయన్నమాట. కానీ యూజింగ్ హ్యూక్ ఆలోచించే విధానాన్ని కొంచెం మార్చి ఉంటుందన్నమాట. దోగ్జా అది చూసి హే ఏంటి అసలు ఇది, క్యారెక్టర్ ఇన్ఫర్మేషన్ ప్యానల్ని మొత్తం కాపీ చేసేసావు నువ్వు, అయినా కూడా ఒక రైటర్ అంటున్నావు కదా నువ్వు, అట్లీస్ట్ కొన్ని వర్డ్స్ అన్న మార్చాలి కదా, మొత్తం అంటే స్కిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సేట్స్ ఇవన్నీ సేమ్ పెట్టుంటుందన్నమాట. అంటే ఇంకా అప్పుడు ఇంకా తను అంటుందన్నమాట, హే అయినా కూడా నువ్వు చెప్పినట్టు కాదు, వేస్ ఆఫ్ సర్వైవల్లో కాన్స్టిట్యూషన్ స్పాన్సర్ అని కదా యూస్ చేసేది, నేను ఇక్కడ స్టార్ కాంట్రాక్టర్ అన్నాను అని తను అంటుందన్నమాట. అది టోటల్ డిఫరెంట్ అని చెప్తూ ఉంటుంది. ఇంకా దోగ్జా అంటాడు సర్లే ఇంకా నమ్ముతానులే ఏం చేస్తాను నేను అన్నట్లు అని. అయినా అసలు ప్రోటాగనిస్ట్ పేరు చూస్తుంటే ఎలా ఉందంటే ఏదో యూజింగ్ హ్యూక్ పేరు రాయబోయి ఏదో టైపింగ్ మిస్టేక్ చేస్తే ఇది యూజింగ్ హ్యూక్ అయినట్టు అట్లా పేరు మార్చినట్టు ఏదో వచ్చింది, అయినా కనీసం పేరు కూడా మార్చలేవా అన్నట్లు దోగ్జా అంటాడనమాట. అయినా నీకెందుకు అదంతా అన్నట్లు అంటూ ఉంటుంది హన్సోయంగ్ వచ్చేసి. అయినా మొత్తానికి నువ్వు ఎన్ని చాప్టర్స్ చదివావేంటి అని దోగ్జా అడిగితే 99 చదివాను అని తను చెప్తుందనమాట. సర్లే ఇంకా నా ఫోన్ నాకు ఇవ్వు అని తను అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. మొత్తానికి తనే అన్నమాట 99 చాప్టర్స్ వరకు చదివింది అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. ఏంటి 99 చాప్టర్స్ వరకు చదివావా అంటే నీకు మెటోరైట్ గురించి 5th సినారియోలో వచ్చేది ముందే తెలిసి ఉంటుంది కదా, అయితే నువ్వు నోవెల్లో అది కూడా చదివావా, నీ నోవెల్లో అది కూడా ఉందా అని దోగ్జా అడుగుతాడు. లేదు నా నోవెల్లో అలాంటి మెటోరైట్స్ ఏం లేవు అన్నట్లు చెప్తూ ఉంటుందన్నమాట హన్సోయంగ్. ఇంకా దోగ్జా అనుకుంటాడు తను అది కూడా కాపీ చేస్తుంటుంది అనుకున్నానే, మంచిదేలే అది చేయలేనట్టుంది అని దోగ్జా అనుకుంటే అప్పుడే హన్సోయంగ్ మళ్ళీ చెప్తుందనమాట, నా దాంట్లో అది లేదు కానీ నా దాంట్లో సీలింగ్ స్టోన్స్ ఉన్నాయి అని చెప్తుందనమాట. నేను తన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశాను అని దోగ్జా అనుకుంటాడు. దోగ్జా చేసి ఆ ఫైర్ డ్రాగన్లోటి కొన్ని పార్ట్స్ వచ్చేసి ఎక్స్చేంజ్లో పెట్టింటాడనమాట, జనరల్ ఎక్స్చేంజ్లో. కానీ ఇప్పుడు వరకు దానికి పేమెంట్స్ ఏం వచ్చిండవు అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే బీహ్యూంగ్ని పిలుస్తూ ఉంటాడనమాట. బీహ్యూంగ్ ఏం రిప్లై ఇవ్వకపోయేసరికి ఏమన్నా అక్కడ వాళ్ళు ఏమన్నా మీటింగ్లో ఉన్నారా అన్నట్లు అనుకుంటూ ఉంటాడు దోగ్జా. కానీ అప్పుడే దోగ్జా ముందరికి దొకైబీ బ్యాగ్ వస్తుంది. ఏంటి దొకైబీ బ్యాగా, బీహ్యూంగ్కి అర్థమైనట్టుంది నాకేం కావాలో కరెక్ట్గానే పంపించింది అన్నట్లు అనుకుంటూ ఉంటాడు దోగ్జా. ఇంకా అప్పుడే దోగ్జా చెక్ చేస్తే దోగ్జా ఐటమ్స్ పెట్టింటాడు కదా దొకైబీ బ్యాగ్లో, ప్రతి ఒక్క ఐటమ్ సోల్డ్ అయిపోయి ఉంటుంది అప్పటికే. ఏంటి ఎవరు కొన్నారబ్బా ఇంత ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అన్నీ ఒకేసారి ఎవరు కొన్నారు అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అందులో ఇదంతా చూస్తూ ఉంటే వాళ్ళు చివరికి అవసరం లేని వస్తువులు కూడా తీసేసుకున్నారు అన్నట్లు దోగ్జా చూస్తూ ఉంటాడనమాట. అసలు ఏం తీసుకున్నారు అసలు, వాళ్ళు ఇవన్నీ కొంటారని తెలిసింటే నేను ఇంకా రేటు పెంచేవాడిని అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అయినా నాకు తెలిసినంత వరకు ఇన్ని కాయిన్స్ అఫోర్డ్ చేయగలిగేది కొంతమందే. వాటిలో ఫస్ట్ వచ్చేసి అన్నా క్రాఫ్ట్, తనకి నెబుల్లా బ్యాకింగ్లో ఉంది కాబట్టి అతను అఫోర్డ్ చేయగలదు. నెక్స్ట్ వచ్చేసి రవీర్ ఖాన్ ఇండియా నుంచి, ఇంకా దాని తర్వాత ఫేహు చైనా నుంచి, ఇంకా దాని తర్వాత ఇంకెవరు లేరు కదా అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకప్పుడే హన్సోయంగ్ అంటుంది, ఏంటి నువ్వు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు, నాతో పాటు ఎందుకు వస్తున్నావు, నువ్వు వెళ్ళి బతకలేవు కదా ఈజీగానే అన్నట్లు హన్సోయంగ్ అంటే దోగ్జా ఆలోచిస్తాడు. అది కరెక్టే కదా, నేను నిజంగానే బతకగలను నా కొద్దీ నేను, కానీ హన్సోయంగ్ నేను నాతో తీసుకెళ్ళడం కూడా నాకు చాలా పెద్ద గ్యాంబుల్ లాంటిది. ఆ అమ్మాయి నన్ను దాదాపు చంపేద్దామనే అనుకుంది చాలాసార్లు, కానీ ఇప్పుడు తన్ని ఇంత దూరం తీసుకెళ్తున్నా కానీ తను ఒక విలనే కదా, తన్ని తీసుకువెళ్ళడం అంత నాకు ఏమంటారు డేంజరస్ అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. కానీ తన అవతార ఎబిలిటీ మాత్రం చాలా యూస్ఫుల్ కాబట్టి తీసుకెళ్దామని మళ్ళీ ఇంకోసారి అనుకుంటాడు అనమాట. అందులో దోగ్జా తర్వాత అంత నాలెడ్జ్ ఎక్కువ ఉండేది ఈ అమ్మాయికి కదా, తను ఉంటే దోగ్జాకు కూడా మేలే కదా అని దోగ్జా అనుకుంటాడు. ఇంకా దోగ్జా అంటాడు, నువ్వే చెప్పావు కదా ఇక్కడ ఉన్న ఈ సీన్స్ అన్నిట్లో ఫస్ట్ మనం బతకాల్సిందే, అందుకు అట్లా బతకాలంటే మనం కొంచెం కొందరిని ఇట్లా మన కంపానియన్స్గా చేసుకోవాలి కదా, సో నాకు ఈ ప్లెడ్జ్ చేయని చెప్పేసి దోగ్జా ఒక ప్యానల్ని చూపిస్తాడనమాట. తన ముందర ఒక స్క్రీన్ వస్తుందనమాట. ఆ ఐటెం పేరు టెంపరరీ ప్లెడ్జ్ అనమాట. దాంట్లో ఏమైనా ఉంటుందంటే దోగ్జా వచ్చేసి ఈ హన్సోయంగ్తో ఒకటి కాంట్రాక్ట్ సైన్ చేద్దాం అనుకుంటున్నాడు ఈ సబ్ సినారియో ఎండ్ అయ్యేంత వరకు.
ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి దోగ్జాను ఇంకా హన్సుయంగ్ ఒకరినొకరు అటాక్ చేసుకోకూడదు, ఎవరు ఇట్లా ఇబ్బంది పెట్టుకోకూడదు అనేది సెకండ్ వచ్చేసి. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయేంత వరకు ఒకరు నిద్రపోయేటప్పుడు ఇంకొకరు కాపలా, ఇంకొకరు నిద్రపోయేటప్పుడు ఇంకొకరు కాపలా అట్లా ఉండాలి అన్నట్టు ఇంకొకటి. ఫోర్త్ ఫిఫ్త్ ఎక్స్పాండ్ అని వచ్చింది, అక్కడ ఏం లేదు. సిక్స్త్ వచ్చేసి కాంట్రాక్ట్ పీరియడ్లో ఉన్నంత వరకు దోగ్జా చెప్పినట్టే నడుచుకోవాలి అని ఉంటుంది హన్సుయంగ్ వచ్చేసి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ కాంట్రాక్ట్ పీరియడ్ ఉన్నంత వరకు హన్సుయంగ్ వచ్చేసి దోగ్జా ఈ సినారియోని క్లియర్ చేసేయడానికి హెల్ప్ చేయాలంట. అందులో ఇంకా హన్సుయంగ్ వచ్చేసి దోగ్జా చెప్పే ఆర్డర్స్ అన్నీ ఫాలో అవ్వాలి. దోగ్జా ఏదైతే తన లైఫ్కి ఇబ్బంది అన్నట్లు చెప్తాడు హన్సుయంగ్కి అలాంటివి తప్ప మిగతావన్నీ ఫాలో అవ్వాలంట. ఇంకా ఈ కాంట్రాక్ట్ పీరియడ్ జరిగేంత వరకు ఇంకా దోగ్జా కూడా హన్సుయంగ్కి ఏం కాకోకుండా కాపాడాలి అని ఇంకో నెక్స్ట్ పాయింట్ ఉంటుంది. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి ఈ కాంట్రాక్ట్ అనేది సబ్ సినారియో అయిపోతూనే కంప్లీట్ అయిపోతుంది అనమాట. అంతవరకు ఎవరైనా ఈ కాంట్రాక్ట్ని బ్రేక్ చేయాలని చూస్తే వాళ్ళు చచ్చిపోతారు అని ఉంటుంది. సో ఇది టెంపరీ ప్లెడ్జ్ అనమాట. ఇది హన్సుయంగ్కి చూపిస్తాడు దోగ్జా. అయినా నీతో కాంట్రాక్ట్ ఎందుకు సైన్ చేయాలి అన్నట్లు హన్సుయంగ్ అంటుందన్నమాట. నీకు ఇష్టం లేకపోతే రెఫ్యూజ్ చేయి, నేను బలవంత పెట్టను అని దోగ్జా అంటాడు. సరేలే ఇంకా సైన్ చేస్తాను కానీ నాకు ఒక కండిషన్ ఉంది అని అంటుందన్నమాట తను హన్సుయంగ్. ఏంటది అని దోగ్జా అడిగితే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని ఒకరితో ఒకరు షేర్ చేసుకుందాం, ఎలా ఉంది, నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నేను అడగడానికి అని అంటుందన్నమాట హన్సుయంగ్. నువ్వు అబద్ధం చెప్పాలని మాత్రం చూడకు, ఎందుకంటే నా దగ్గర లై డిటెక్షన్ ఉంది అని హన్సుయంగ్ అంటుంది. ఇంకా అప్పుడే ఇంకా దోగ్జా అనుకుంటాడు ఏంటి తన దగ్గర అప్పుడే ఆ స్కిల్ కూడా ఉందా అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడు, లైట్ డిటెక్షన్ స్కిల్. దాని తర్వాత ఇంకా తను అడుగుతుంది అనమాట హన్సుయంగ్ వచ్చేసి నీ అట్రిబ్యూట్స్ ఏంటి అని అడుగుతుంది దోగ్జాని. దోగ్జా కొంచెం ఆలోచించి చెప్తాడనమాట, నాకు కూడా తెలియదు అని చెప్తాడు. అంటే అప్పుడు తను చెక్ చేసింది అనుకో లైట్ డిటెక్షన్లో దోగ్జా చెప్తుంది నిజమే అని వస్తుంది అనమాట. తను ఆశ్చర్యపోతుంది, ఏంటి నీకే తెలియకోకుండా ఎలా ఉంటుంది, ఏంటి ఇది చెడిపోయిందా అన్నట్లు తను అనుకుంటూ ఉంటుందన్నమాట. దోగ్జా చెప్తాడు ఆ లైట్ డిటెక్షన్ బాగానే పనిచేస్తుంది, నేను చెప్పింది కరెక్టేలే, సరే నేను నెక్స్ట్ క్వశ్చన్ అడుగు, ముందుగానే చెప్తున్నాను నేను కేవలం 3 క్వశ్చన్లు మాత్రమే ఆన్సర్ చేస్తాను అన్నట్లు దోగ్జా చెప్తాడనమాట. ఇంకా హన్సుయంగ్ మాత్రం అంటూ ఉంటుంది ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు తన అట్రిబ్యూట్స్ తనకే ఎందుకు తెలియదు, అలా ఎలా జరుగుతుంది అన్నట్లు అనుకుంటూ ఉంటే నేను చెప్పాను కదా నాకు తెలీదు, సరే నెక్స్ట్ క్వశ్చన్ అడుగు అని దోగ్జా అంటాడు. ఇంకప్పుడే ఇంకా హన్సుయంగ్ అడుగుతుంది అనమాట, అసలు ఆ త్రోన్ని నువ్వు తీసుకోకపోవడానికి కారణం ఏంటో చెప్పు అని అడుగుతుంది. దోగ్జా అనుకుంటాడు నాకు ముందే తెలిసి ఇలాంటి క్వశ్చన్ తను అడుగుతుందని అని అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే హన్సుయంగ్ అంటూ ఉంటుంది అనమాట, నేను చేసుకున్న ప్లాన్స్ అన్నిటిని నువ్వు పాడు చేసావు, అసలు నువ్వు లేకపోయి ఉంటే నీకు అసలు ఐడియా అన్న ఉందా, నువ్వు చేసిన పనికి నాకు ఎంత లాస్ అయిందో అసలు అన్నట్లు హన్సుయంగ్ అంటూ ఉంటుంది అనమాట. ఒకవేళ ఆ త్రోన్ కనుక నా చేతుల్లో ఉండింటే నేను నెక్స్ట్ సినారియోని ఈజీగా చేసేదాన్ని, ఈజీగా కంప్లీట్ చేసేదాన్ని అసలు అన్నట్లు హన్సుయంగ్ అంటూ ఉంటే ఇంకా అప్పుడే దోగ్జా చెప్తాడనమాట, ఒకవేళ త్రోన్ ఎవరి దగ్గరైనా ఉంటే సోల్ మొత్తం నాశనం అయిపోతుంది అని దోగ్జా చెప్తాడు. అప్పుడు హన్సుయంగ్ లైట్ డిటెక్షన్స్కి అది కూడా నిజమే అని చెప్తుంది అనమాట. హన్సుయంగ్ మళ్ళీ అనుకుంటుంది ఏంటి ఇది నిజంగానే చెడిపోయిందా ఏంటి అన్నీ ఏంటి ఇలా చెప్తుంది అన్నట్లు అనుకుంటే దోగ్జా మళ్ళీ చెప్తాడనమాట, హే నేను చెప్పాను కదా అదేం విరిగిపోలేదు, సరేలే నీకంటే ఎక్కువ చదివినా కదా నాకే బాగా తెలుసు, అయినా అదంతా పక్కన పెడితే ఒకవేళ నువ్వు కాదు నేను కాదు ఇంకా మనం కాకుండా ఇంకా ఎవరు తీసుకున్నా కూడా త్రోన్ని ఖచ్చితంగా ఈ రెస్ట్రిక్షన్ మాత్రం కంపల్సరీ అన్నట్టు దోగ్జా చెప్తూ ఉంటాడు. అది కూడా నిజమే అన్నట్లు వస్తుందన్నమాట లైట్ డిటెక్షన్లో. ఇంకా హన్సుయంగ్ వచ్చేసి హే నీకు ఎలా తెలిసి ఇదంతా, అసలు ఏ చాప్టర్లో గెట్ ఆఫ్ అయ్యావని అడుగుతుంది అనమాట. నాకు తెలియంది కూడా నీకు ఎలా తెలిసింది అసలు అని హన్సుయంగ్ అడుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు దోగ్జా చెప్తాడు అసలు నేను గెట్ ఆఫే అవ్వలేదు అన్నట్లు దోగ్జా చెప్తాడనమాట. అది కూడా ట్రూ అని వస్తుందన్నమాట. హన్సుయంగ్ షాక్ అయిపోతుందన్నమాట, హే అసలు ఏంటి నువ్వు ఏమంటున్నావు, నువ్వు అసలు ఆ వేస్ ఆఫ్ సర్వైవల్ని నువ్వు ఎంతవరకు చదివావేంటి అని అంటే దోగ్జా అంటాడు నేను ఆల్రెడీ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేసాను, ఇంకా నాకు నెక్స్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదని దోగ్జా అంటాడు. హే అన్నిటికంటే ఇది ఇంపార్టెంట్, తొందరగా చెప్పు నాకు దీనికి ఆన్సర్ కావాలి. హే ఆగు, లేదు అలా అయ్యే పరిస్థితి లేదు కదా, అయినా ఎవడు అసలు అలా చదివేవాడు పిచ్చోడే ఉంటాడు, మొత్తం ఆ నోవెల్ మొత్తం చదివావా నువ్వేంటి అన్నట్లు ఇంకా తను అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడే దోగ్జా గమనిస్తాడు ఒక ఫుడ్ స్టెప్స్కి సౌండ్స్ వస్తూ ఉంటుంది, ఎవరో వస్తున్నారు అన్నట్టు. దోగ్జా తను తీసుకుని వెళ్ళి ఒక సైడ్లో దాక్కుంటాడనమాట. అది ఒక హ్యూమనాయిడ్ ఉన్నట్టుంది అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. దోగ్జా క్యారెక్టర్ లిస్ట్ ఓపెన్ చేద్దామని చూస్తే ఆ క్యారెక్టర్ లిస్ట్లో తను రిజిస్టర్ అవ్వలేదంట. ఏంటి క్యారెక్టర్ కాదా ఎవరు అని దోగ్జా అనుకుంటాడు. అప్పుడే మనం చూస్తామన్నమాట ఒక మాన్స్టర్ వస్తుందన్నమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని ఆ మాన్స్టర్ అంటుంది. ఇంకా అప్పుడే హన్సుయంగ్ వచ్చేసి ఏంటి ఒక ఇన్హ్యూమన్ స్పీసెసా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకప్పుడే దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. అంటే మామూలుగా వాండర్స్ వచ్చేసి వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి కూడా వాళ్ళకి కొన్ని ఉంటాయి, దాంట్లో వాళ్ళు ఎలా అయినా చూస్ చేసుకోవచ్చు. కొందరేమో ఇట్లా కాయిన్ ఫామ్స్లో ఉండాలనుకున్నారు, కొందరేమో హ్యూమన్ ఫామ్ వదిలేసి ఇట్లా స్పీసెస్ లాగా తయారవ్వాలనుకున్నారు అని దోగ్జా అంటూ ఉంటాడనమాట.
అప్పుడే తోగ్జాంగ్ హన్సుయంగ్కి చెప్తాడు వాళ్ళు మెటోరైట్ నుంచి పవర్ తీసుకున్నారు అని. అప్పుడే ఇంకా నాకు ఆ వ్యక్తి తెలుసు అని హన్సుయంగ్ అంటుందన్నమాట. అతను కూడా ఒకసారి గాట్ ఆఫ్ అయ్యాడు నోవెల్లో నుంచి అని హన్సుయంగ్ చెప్తుంది. నీకు ఎలా తెలుసు అని అడిగితే తోగ్జా జస్ట్ నేను చెప్పగలను, నాకు అది బెనిఫిట్, ఎందుకంటే నేను లాస్ట్గా గెట్ ఆఫ్ అయ్యాను కదా, అందుకే నాకు ఆ బెనిఫిట్ ఉంది. అలా ఒకసారి చదివి ఆపేస్తే వాళ్ళని నేను ఈజీగా కనుక్కోగలను వాళ్ళు ఎవరు అనేసి, వాళ్ళ లొకేషన్ కూడా నాకు తెలిసిపోతుంది అన్నట్లు హన్సుయంగ్ చెప్తూ ఉంటుందన్నమాట. అందుకే నాకు ఈ ఐడెంటిటీ మీద చాలా డౌట్గా ఉంది, ఎందుకంటే నువ్వు గెట్ ఆఫ్ అయినట్టే నాకు అసలు రాలేదు అని ఆ అమ్మాయి అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడే హన్సుయంగ్ చెప్తూ ఉంటుంది, నేను ప్రాఫిట్స్ అందరికీ ఆఫర్ చేస్తాను ఇట్లా గ్రూప్ ఫామ్ చేయడానికి, కొంతమంది ప్రాఫిట్స్ నేను ఆఫర్ చేస్తే దాన్ని డిక్లైన్ చేస్తారు, అందులో వీడు కూడా ఒకడు అన్నట్లు చెప్తూ ఉంటుందన్నమాట. వంగా వాళ్ళలో చాలామంది చనిపోయారు నా ఆఫర్ని డిక్లైన్ చేసిన వాళ్ళు, సో మిగిలిన వాళ్ళలో వీళ్ళు ఇలా ఉన్నాడు చూడు, వీడు చాలా లక్కీ అన్నట్లు చెప్తూ ఉంటుంది. అసలు వీడెవడు అన్నట్లు అడిగితే దోగ్జా తన పేరు సాంగ్ మిన్వో అని చెప్తుందనమాట. ఏంటి సాంగ్ మిన్వోనా, తను ఒక క్యారెక్టర్ ఏం కాదే, కానీ నేను ఎక్కడో విన్నట్టున్నానే అన్నట్లు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఎక్కడ అని దోగ్జా ఆలోచిస్తే తనకు గుర్తు వస్తుంది అనమాట. స్కూల్ బుల్లి ఉంటాడు కదా, వాడి పేరే సాంగ్ మిన్వో అనమాట. ఏంటి వాడి వీడా అన్నట్టు దోగ్జా అనుకుంటాడు. ఇంకప్పుడే ఇంకొచ్చేసి హన్సుయంగ్ ఉంటుంది, ఏంటి చాలా స్ట్రేంజ్గా ఉంది, వీడు గెట్ ఆఫ్ అయిన వాళ్ళలో చాలా డిఫరెంట్గా ఉన్నాడు మిగతా వాళ్ళతో పోలిస్తే అని. అంతలోపల వచ్చేసి ఆ సాంగ్ మిన్వో వచ్చేసి వీళ్ళ దగ్గరకు వస్తాడనమాట. ఇంకప్పుడే హన్సుయంగ్ చెప్తుందనమాట, వీడే 173rd వాడు గెట్ ఆఫ్ అయిన వాళ్ళల్లో అని చెప్తే, ఇంకా అప్పుడే సంగ్మిన్వో వచ్చేసి కనిపెట్టాను మిమ్మల్ని అని అంటాడనమాట. సంగ్మిన్వో గ్రేడ్ వచ్చేసి 6th గ్రేడ్ అనమాట. ఇన్ హ్యూమన్ స్పీసీస్లో వేరియబుల్ సంగ్మిన్వోది గ్రేడ్ 6th గ్రేడ్. అప్పుడే మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట, దోగ్జాది స్కూల్ డేస్లో ఉండే చూపిస్తారనమాట. ఓయ్ కిందోగ్జా ఏం చేస్తున్నావు, అది చదవడం ఆపేసి ఫస్ట్ వెళ్ళి మా కోసం బ్రెడ్ కొనుక్కొని రాపో అని వాడు అంటూ ఉంటాడనమాట. సంగ్మిన్వో వచ్చేసి దోగ్జాకి అది గుర్తు వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా సంగ్మిన్వో వచ్చేసి ఇంకా ఇప్పుడు ప్రెజెంట్కి వస్తే దోగ్జాకు ఒక పంచ్ ఇస్తాడనమాట. ఏంటి నువ్వేనా కాయిన్ ఫార్మ్ని అంతం చేసింది అని ఆ సంగ్మిన్వో అంటూ ఉంటాడు. అప్పుడే హన్సుయంగ్ అంటుంది, హే అసలు ఏం చేస్తున్నావు నువ్వు, వాడిని చంపేసి తొందరగా అని అంటూ ఉంటుందన్నమాట. దోగ్జా మాత్రం అసలు ఉలకడు పలకడనమాట, అలానే టెరిఫై అయినట్టు చూస్తూ ఉంటాడనమాట. వీడు మాట్లాడే విధానం చూస్తుంటే వీడు ఖచ్చితంగా సంగ్మిన్వోనే అయి ఉంటాడు, అయినా వీడేంటి గెట్ ఆఫ్ అవ్వడం ఏంటి అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకప్పుడే ఆ సంగ్మిన్వో అంటాడనమాట, ఏంటి నేను ఎక్కడో చూసినట్టుందే అని అంటాడనమాట. అప్పుడే మళ్ళీ ఒక ఫ్లాష్ బ్యాక్లో చూస్తూ ఉంటామన్నమాట. అవును వీడి గురించి మీకు తెలుసా, అసలు వీడు ఎప్పుడు చూసినా ఇలాంటి నోవెల్స్ చదువుతూ ఉంటాడు, ఏంటి ఇదేం అంత బాగుంటుందా అన్నట్లు ఇంకా ఆ సంగ్మిన్వో అంటూ ఉంటాడనమాట. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఎండ్ చేస్తే ఇక్కడ ఈ వ్యక్తి మళ్ళీ అంటే సంగ్మిన్వో ఇప్పుడు మాన్స్టర్గా ఉంటాడు కదా, వాడు అంటూ ఉంటాడు, నేను నీకు తెలుసా అన్నట్లు అంటూ ఉంటాడు అనమాట. దోగ్జా అంటాడు, ఏమో నాకు తెలీదు అంటాడనమాట. ఏంటి నిజంగానేనా, కానీ నాకు ఎందుకో నువ్వు అంటే ఎవరో గుర్తొస్తున్నట్టుంది అని సంగ్మిన్వో అంటాడనమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఏంటి ఏమైనా కొంప తీసివాడు అప్పటి నుంచే నేను చదివిన నోవెల్ చదవడం స్టార్ట్ చేస్తాడా ఏంటి అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే సంగ్మిన్వో అంటాడనమాట, నీలాంటి లూజర్ కూడా ఇప్పటి వరకు బతికగలిగాడంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది, ఎప్పుడు అక్కడ కూర్చొని అట్లా నోవెల్ చదివేవాడివి రోజు అన్నట్లు సంగ్మిన్వో అంటూ ఉంటాడనమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, అయినా ఏంటి ఒక 6th గ్రేడ్ స్పీసెస్ వీడిని ఎందుకు నేను ఇలా అంటే వాని చేతుల్లో ఇలా ఉన్నాను, నేను మామూలుగా గ్రేడ్ 5 స్పీసెస్ డ్రాగన్ స్పీసెస్ని అంతం చేసిన వాడిని నేను, ఆఫ్టర్ ఆల్ ఒక 6th గ్రేడ్ స్పీసెస్ని నేనేం చేయలేకపోతున్నానా, కానీ వీడు అంటే ఈ సంగ్మిన్వో అవ్వడం వల్లనే నేను వీడిని ఏం చేయలేకపోతున్నాను అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడే సంగ్మిన్వో అంటాడనమాట, హే నేను సంగ్మిన్వోని, ఏంటి నన్ను మర్చిపోయావా నీ క్లాస్మేట్ని అన్నట్లు అంటూ ఉంటాడనమాట. ఇంకా మళ్ళీ సంగ్మిన్వో అంటాడు, నేను నీకోసమే వెతుకుతున్నాను, నువ్వు ఇంకా బతకగలిగావా లేదా అని వెతుకుతూ ఉన్నాను అన్నట్లు చెప్తూ ఉంటాడు. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఎలాగైనా సరే నేను 4th వాల్ని యాక్టివేట్ చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. కానీ 4th వాల్ వచ్చేసి దోగ్జా మెంటల్ స్ట్రెంత్ మెంటల్ హెల్త్ బాగాలేనందువలన అది యాక్టివేట్ అవ్వదనమాట. ఇంకా అప్పుడు దోగ్జాకి అర్థమవుతుంది, అంటే సిచ్యువేషన్ ఏంటంటే ఆ సంగ్మిన్వో స్ట్రాంగ్ అవ్వడం వల్ల కాదు ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసి దోగ్జాది ప్రాబ్లం అనమాట. దోగ్జా ఈ సంగ్మిన్వో బుల్లీ చేయడం వల్ల సంగ్మిన్వోకి భయపడుతూ ఉంటాడు కదా, సో అందుకని తన మెంటల్ హెల్త్ వచ్చేసి ఇప్పుడు ఇబ్బందిగా మారింది. సో అందుకని తను ఇప్పుడు 4th వాల్ యాక్టివేట్ చేయలేకపోతాడు. తన దగ్గర స్ట్రెంత్ లేక కాదు, సంగ్మిన్వో బాగా స్ట్రెంత్ ఉన్నవాడయ్యింది కాదు. ఇప్పుడు లాస్ట్కి దోగ్జాకి అసలు 4th వాల్ అంటే ఏందో బాగా క్లియర్గా కట్టుగా అర్థమై ఉంటుందన్నమాట. దోగ్జాకి ఫస్ట్ దగ్గర నుంచి ఆ ఎక్స్క్లూజివ్ స్కిల్ ఉంటుంది 4th వాల్, కానీ స్టార్టింగ్ నుంచి దోగ్జాకి అర్థం కాదు. కానీ ఇప్పుడు దోగ్జాకి ఒక్కటి మాత్రం బాగా అర్థమై ఉంటుందన్నమాట. అదేంటంటే దోగ్జాకి ఈ ప్రపంచం అంతా ఒక ఫిక్షన్ లాగా కనిపిస్తుంది అనమాట ఆ స్కిల్ యూజ్ చేసినప్పుడల్లా. ఇంకా అప్పుడే చూస్తామన్నమాట, ఆ సంగ్మిన్వో వచ్చేసి దోగ్జాని గట్టి కొడతాడు ఒకసారి, దోగ్జా వెళ్ళి ఆడ గోడ గుద్దుకుంటాడనమాట. ఇంకా అప్పుడే హన్సుయంగ్ అంటుంది, హే ఏం చేస్తున్నావు అసలు నువ్వు, నేను నిన్ను ఎంతగా నమ్మాను, అసలు నువ్వు నన్ను నమ్మమని చెప్పావు కదా, అసలు ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఫైట్ చేయకోకుండా అన్నట్టు ఇంకా హన్సుయంగ్ అంటూ ఉంటుంది.
ఇంకా అక్కడ ఉంటారు కదా మామూలుగా మనుషులు, వాళ్ళు కూడా ఫైట్ చేస్తూ ఉంటారనమాట సంగ్మిన్వోతో. ఏంటి నువ్వు నన్ను నమ్మమన్నావు కదా, మళ్ళీ ఏంటి అసలు ఏం చేస్తున్నావు, తొందరగా లేవు అన్నట్లు చెప్తూ ఉంటుందనేమాట. దోక్ష ఆలోచిస్తాడు, ఈ ఫోర్త్ వాల్ అనేది ఫిక్షన్ని రియల్ వరల్డ్ని వేరు చేస్తుంది. ఇక్కడ ఫిక్షన్లో చేసే వాళ్ళు రియల్ వరల్డ్ ఏం చేయలేరు, రియల్ వరల్డ్లో ఉండే వాళ్ళు ఫిక్షన్ని ఏం చేయలేరు అన్నట్టు దోక్ష ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా దోక్ష అనుకుంటాడు, నేను సంగ్మిన్వోని చూసినప్పుడల్లా నాకు నా రియాలిటీ గుర్తొస్తుంది, నేనేం చేయలేను, అందుకే ఫోర్త్ వాల్ యాక్టివేట్ అవ్వడం లేదు అని అనుకుంటూ దోక్ష అంటాడు, నేను నా పవర్ని పెంచుకుంటూ ఉన్నాను, నా ఇన్నర్ పవర్ అవేకనింగ్ జరుగుతూ ఉండింది, అందుకే ఇందాక ఏం చేయలేదు అన్నట్టు దోక్ష హన్సోయంకి చెప్తాడు. అయినా ప్రతి దాన్ని ఈజీగా గెలవడంలో ఎంత ఫన్ ఉంటుంది ఏంటి, బోరింగ్గా లేదా నీకు, సర్లే ఇప్పటి వరకు కొంచెం బాగానే అయిపోయింది కదా, ఇప్పుడు చూపిస్తాలే నేనంటే ఏందో అన్నట్లు దోక్ష అంటాడనమాట. ఇంకా అప్పుడే హన్సోయింగ్ అంటుందన్నమాట, ఏంటి నీకు వాడు తెలుసా అంటే, నేనేం వినాలనుకోలేదు కానీ మీరు మాట్లాడేదంతా వినిపించింది నాకు అని అంటుంటే, అవును మాకు తెలుసు, మేము చిన్నగా నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు వాడు తెలుసు, నాకు అది జస్ట్ ఒక నార్మల్ ట్రోమా అని చెప్తాడనమాట. అప్పుడే హన్సోయింగ్ అంటుంది, హే ఏం మాట్లాడుతున్నావు అసలు, ట్రోమాలో నార్మల్, ఎగ్జాస్టెడ్, కాంప్లికేటెడ్ అట్లాంటి ఏం ఉండవు, ట్రోమా అంటేనే సీరియస్ అని అంటుందన్నమాట. ఇంకా దోక్ష అనుకుంటూ ఉంటాడు, ఏంటి ఇబ్బా నా దెబ్బలు ఇంకా ఎక్కువగా నొప్పి తీస్తున్నాయి, మామూలుగా నొప్పి తీయడం కంటే అనుకుంటాడు. మళ్ళీ అనుకుంటాడు, అబ్బా మర్చిపోయాను, మామూలుగా అయితే దోక్ష ఎప్పుడు ఫోర్త్ వాల్ యూస్ చేస్తాడు కాబట్టి ఆ నొప్పి ఎందుకో తెలియదు అనమాట. ఫోర్త్ వాల్ వచ్చేసి నొప్పిని తగ్గిస్తుంది, కానీ ఇప్పుడు దోక్ష అంటే మెంటల్ స్ట్రెంత్ వల్ల అది ఫోర్త్ వాల్ యాక్టివేట్ కాదు కదా, సో ఇంకా దోక్షకి ఇప్పుడు ఎక్కువగా నొప్పి తీస్తూ ఉంటుందన్నమాట. ఇంకా దోక్ష తనకి తాను చెప్పుకుంటూ ఉంటాడనమాట, కిమ్ దోక్ష బాగా చూడు, అక్కడ ఉన్నది హ్యూమన్ కాదు, ఒక క్రియేచర్, నువ్వు ఎప్పుడు ఇబ్బంది పడే, నేను ఎప్పుడూ బుల్లి చేసి ఆ సంగ్మిన్వో ఇప్పుడు లేడు ఈ ప్రపంచంలో, వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు, ఇప్పుడు వాడు ఒక మాన్స్టర్, అది ఒక ఇన్హ్యూమన్ స్పీసెస్, వాడు మనిషే కాదు, అందులో నేను ఇంతకు ముందులాగా 17 year old కాదు, ఇప్పుడు నేను 28 years, ఇప్పుడు నేను ఆ బుల్లిని చూసి ఇప్పటికి కూడా భయపడుతూ ఉంటే ఏం చేయలేను, ఒక నార్మల్ హ్యూమన్కి కనెక్ట్ అయిన ఈ ట్రోమా వల్ల నేను ఈ ఫోర్త్ వాల్ని కూడా వాడలేకపోతున్నానా, ఇలా జరిగితే మాత్రం నేను చాలా సమస్యల్లో పడతాను అన్నట్లు దోక్ష అనుకుంటూ ఉంటే తన ముందరికి ఒక స్క్రీన్ వస్తుందన్నమాట. ఒక బౌంటీ సినారియో అనేది వచ్చింది అని వస్తుంది. ఏంటా అని దోక్ష చూస్తాడు, అది సబ్ సినారియో, బౌంటీ సినారియో, డిఫికల్టీ లెవెల్ C. క్లియరింగ్ కండిషన్స్ ఏంటంటే కాన్స్టిట్యూషన్స్ అన్నీ కలిసి ఆలోచిస్తుంటాయి అనమాట. దోక్షకి ఇలా పాస్ట్ది ట్రోమా ఉంటుంది కదా, ఈ పాస్ట్ ట్రోమాని ఓవర్కమ్ అవ్వాలంట, ఇదే ఈ బౌంటీ. ఈ పాస్ట్ ట్రోమాని వాళ్ళు ఇచ్చిన టైంలో కనుక నువ్వు ఓవర్కమ్ అయ్యావే అనుకో, రివార్డ్ వస్తుందంట, కానీ రివార్డ్ ఏదో వాళ్ళకి చూపించారనమాట, టైం లిమిట్ 1 hour అనమాట. ఫెయిల్ అయితే ఇంకా అసలు తనకి ఆల్రెడీ ఉండే ట్రోమాలో తనే ఇబ్బంది పెడతాడు అంతే. ఇంకా ఫెయిల్ అయితే అంతకు ముందు ఏం చేస్తాడు, ఏంటి ఒక బౌంటీ సినారియోనా, అది కూడా నా ట్రోమాని ఓవర్కమ్ అవ్వడానికే అన్నట్లు దోక్ష ఆలోచిస్తూ ఉంటాడనమాట. హే నువ్వు వెనకలు నిల్చో అని ఇంకా హన్సోయంకి చెప్పాడనమాట, నువ్వు చాలా చేసేవాళ్ళు ఇప్పటికీ వెనకలు నిల్చో అని చెప్పేసి దోక్ష తన కాయిన్స్ ఉంటాయి కదా, ఆ కాయిన్స్ని తన స్ట్రెంగ్త్, ఎగిలిటీ వీటిలోకి ఇన్వెస్ట్ చేస్తాడనమాట. ఇంకా అక్కడే ఆ సంగ్మిన్వో వచ్చేసి మిగతా వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటాడు. ఆ సంగ్మిన్వో గమనిస్తాడనమాట దోక్ష తన వైపు రావడం. ఇంకా దోక్ష సంగ్మిన్వో వైపు అలా వెళ్ళి తనని అటాక్ చేస్తూ ఉంటాడనమాట, తన చెయ్యిని నరికేస్తాడనమాట. అసలు సంగ్మిన్వో కూడా ఆశ్చర్యపోతాడు, ఏంటి అసలు వాడు ఎప్పుడు వచ్చాడు ఇక్కడికి అన్నట్లు ఆలోచిస్తాడు, ఎందుకంటే దోక్ష తన స్పీడ్ని కూడా పెంచుకుని ఉంటాడు కదా. ఇంక అప్పుడే ఆ మాన్స్టర్కి చెయ్యి నరికేసి ఉంటాడు కదా, దాని తర్వాత మళ్ళీ దోక్ష అంగా కాయిన్స్ని పెంచుకుంటాడనమాట, తన ఎగిలిటీని పెంచుకుంటాడనమాట కాయిన్స్ యూజ్ చేసి. సో ఇంకా దోక్ష వచ్చేసి దాంతో అలానే ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. కానీ దోక్ష చెయ్యి కట్ చేసి ఉంటాడు కదా, అది మాత్రం మళ్ళీ పెరుగుతూ ఉందన్నమాట, తొందరగానే పెరుగుతుంది. దోక్ష ఆశ్చర్యపోతాడు, ఏంటి మామూలుగా అయితే వేర్వల్స్కి బాడీ రీజనరేషన్ అనేది ఉంటుందన్నమాట ఆ బెనిఫిట్, కానీ ఇంత తొందరగా అవుతుందని దోక్షకి అస్సలు అనుకోండాడనమాట. ఇంత తొందరగా అయ్యే ఛాన్సే లేదు, కొంపదీసి వీడేమన్నా వేరే వాళ్ళ ప్రొటెక్షన్లో ఉన్నాడా అని దోక్ష ఆలోచిస్తూ ఉంటాడు. మొత్తానికి ఎలాగోలో మంచిదే అయిందిలే, ఎందుకంటే బౌంటీ సినారియోలో వాళ్ళు దీన్ని ఈ వేర్వుల్ఫ్ని చంపమని చెప్పింటారు అనమాట, జస్ట్ ఒక పాస్ట్ ట్రోమా ఉంటుంది కదా, దాన్ని ఓవర్కమ్ అవ్వమని మాత్రమే చెప్పారు, మంచిదే అయిందిలే అని దోక్ష అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా దోక్ష దాన్ని ఒక చోట నిలబడి అటాక్ చేద్దామని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తన స్ట్రెంగ్త్ని కూడా ఇంకా ఎక్కువగా పెంచుకుంటాడనమాట. అందులో కాన్స్టిట్యూషన్స్ కూడా ఈ వేర్వుల్ఫ్ని అంత ఈజీగా ఓడించేసి పాస్ట్ ట్రోమాని అంత ఈజీగా ఓవర్కమ్ చేస్తే అంత సాటిస్ఫై అవ్వవు అని చెప్పేసి దోక్ష కొంచెం ఫైట్ చేద్దామని అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా తన స్కిల్స్ని తన స్టాట్స్ని అలా పెంచుకుంటూ ఉంటాడనమాట. దోక్ష అంటాడు, మిన్వోయా నేను సరిగ్గా పలకరించినట్టు లేను కదా ఇందాక అని చెప్పేసి దోక్ష తొందరగా తన దగ్గరికి వెళ్ళి ఒక పంచ్ ఇస్తాడనమాట తన మక్కం మీద. ఇంకా అప్పుడే దోక్ష అంటూ ఉంటాడనమాట, అయినా నీకు కొంచెమన్నా మనస్సాక్షి ఉంటే నువ్వు నన్ను చూడగానే నువ్వు నాకు ఫస్ట్ చెప్పాల్సింది సారీ కదా, నాకెంత అంటే దోక్షాని చాలా బుల్లి చేసింటాడు కదా, నన్ను అంతగా ఇబ్బంది పెట్టిన తర్వాత నువ్వు ఒక్క సారీ కూడా చెప్పలేదు, మళ్ళీ ఏమంటే మళ్ళీ క్లాస్మేట్స్ అని మాట్లాడుతున్నావు, క్లాస్మేట్స్ అన్నప్పుడు ఇలాంటి సారీలు చెప్పాలి కదా అన్నట్లు దోక్ష అంటూ ఉంటాడు.
ఎలాగైనా మంచిదేలే, నిన్ను చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి దోగ్జా వాడిని కొడుతూ ఉంటాడు. అప్పుడు దోగ్జాకి మిన్వోది నిజమైన ఫేస్ ఉంటుంది కదా, వేర్వుల్ఫ్ది కాకుండా, అది కనిపిస్తుంది అనమాట. దోగ్జా అక్కడే ఆగిపోతాడు, అలా ఆశ్చర్యపోతాడు, ఏంటి మళ్ళీ ఇది కనిపిస్తుందని. ఇంకా దోగ్జాకి మళ్ళీ ఆ ట్రోమా అంతా గుర్తొస్తూ ఉంటుందా. ఇంకా దోగ్జా ఆగిపోతాడు. మళ్ళీ దోగ్జా అనుకుంటాడు, నేను ఇలా దీంట్లోనే ఉండకూడదు, నేను ఎలా అయినా దీన్ని ఓవర్కమ్ అవ్వాలి అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. హన్సు ఏం చెప్పింది కూడా కరెక్టే, నేను ఎంతవరకు ఇలా ఉంటాను, నేను స్ట్రాంగ్ అయినంత మాత్రాన ఏమైనట్టు, నేను దీన్ని ఓవర్కమ్ కాకుంటే ఎంత స్ట్రాంగ్ అయితే ఏమి, వీని చేతిలో ఓడిపోతా కదా అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా దోగ్జా ఆ యాంగ్జైటీలో, ఆ ఫ్రస్ట్రేషన్లో ఇంకా ఆ మిన్వోని చిత్తగొడతాడనమాట. ఇంకా మిన్వో వచ్చేసి, అయినా ఎప్పుడు ఒక ఫ్యాంటసీ నోవెల్ చదివే నీలాంటి వాడు ఎలా ఇలా అవ్వగలిగాడు అన్నట్టు ఆ వ్యక్తి అడుగుతూ ఉంటాడు, మిన్వో అడుగుతూ ఉంటాడనమాట. అప్పుడు దోగ్జా చెప్తాడు, నీ దృష్టిలో నేను అలానే అవ్వచ్చు, అయినా ఇప్పటికీ కూడా నేను ఇంకా ఆ నోవెల్స్ని, ఫ్యాంటసీ నోవెల్స్ని చదువుతూనే ఉన్నాను, కానీ నేను అప్పుడులాగా కాదు, ఇప్పుడు నేను ఒక అడల్ట్ని అన్నట్లు దోగ్జా చెప్తూ, నువ్వు మాత్రం అస్సలు మారలేదు, ఎప్పటిలాగానే ఇలానే ఉన్నావు అని అంటూ ఉంటాడనమాట దోగ్జా. అంటే దోగ్జా మీనింగ్ ఏంటంటే, దోగ్జా ఇంతకుముందు చిన్నప్పుడు ఉన్నప్పుడు చాలా వీక్గా అలా ఉండేవాడు అనమాట. అంటే ఏ పవర్ లేకోకుండా, ఎవరిని ఏం చేయలేకుండా ఉండేవాడు. కానీ ఇప్పుడు దోగ్జా వాటిని అన్నిటిని దాటుకొని ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా తయారయ్యాడన్నట్లు దోగ్జా మీనింగ్ అనమాట. ఇప్పుడు కానీ వీడిని ఓడించకపోతే నా ట్రోమా ఎప్పటికీ అంతం కాదన్నట్లు దోగ్జా ఇంకా వాడిని కొడుతూనే ఉంటాడనమాట. అప్పుడు ఇంకా మిన్వో అంటాడు, దోగ్జా ఆపు ఆపు, సారీ, నీకు సారీ చెప్తున్నాను కదా, నేను అప్పుడు చాలా ఇమ్మెచ్యూర్గా ఉన్నాను, అందుకే అలా చేశాను అని అంటూ ఉంటాడనమాట. దోగ్జా అంటాడు, నువ్వు ఒక దాని గురించి తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నావు, నేను ఇప్పుడు నిన్ను కొట్టేది నాకు సారీ చెప్పలేదని కాదు అని దోగ్జా అంటాడనమాట. అయినా సారీ చెప్పాల్సింది నువ్వు నాకు కాదు అని దోగ్జా అంటాడు. అసలు దాని మీనింగ్ ఏంటి అని మిన్వో అడుగుతాడనమాట. దోగ్జా మనసులో అనుకుంటూ ఉంటాడు, నువ్వు ఎంత ఇమ్మెచ్యూర్ అయితే ఏంటి, పాస్ట్లో నాకు జరిగిన ఘోరాలన్నీ ఇప్పుడు ఏం మాయమైపోవు కదా, అయినా ఇప్పుడు ఒక అడల్ట్గా నేను అన్నిటినీ మర్చిపోయాను, ఇప్పుడు నేను నా ట్రోమాని పాస్ చేయగలుగుతున్నాను, కానీ నేను కాకుండా నా 70 year old ఉంటాడు కదా, అంటే నా యంగర్ సెల్ఫ్, తను మాత్రం ఎప్పటికీ ఆ ట్రోమాలో అలానే ఉండిపోతాడన్నట్టు దోగ్జా అంటూ ఉంటాడు. ఇంకా మనకి కొంచెం ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. దోగ్జా ఇంకా అలా వాళ్ళు బుల్లీ చేసిన తర్వాత ఇంటికి వస్తాడు కదా, అప్పుడు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట, ఇలాంటి సిచ్యువేషన్లోనే యూజింగ్ హ్యూక్ ఉంటే ఏం చేసేవాడు అన్నట్లు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అది దోగ్జా దాన్ని ఏమనుకుంటాడంటే, యూజింగ్ హ్యూక్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎలా చేస్తాడంటే, యూజింగ్ హ్యూక్కి ఇప్పుడు వెన్నుపోటు పొడిచినావా, నేను నిన్ను చంపేస్తాను. యూజింగ్ హ్యూక్కి పాస్ట్ రిగ్రెషన్ ఉంటుంది కదా, ఆ రిగ్రెషన్లో ఎవరైనా వెన్నుపోటు పొడిస్తే ఈ రిగ్రెషన్లో కూడా చంపేసేవాడు అనమాట. అసలు యూజింగ్ హ్యూక్ని ఎవరేమన్నా ప్రతి ఒక్కరిని చచ్చిపోనేవాడు అనమాట. సో దోగ్జా అనుకుంటూ ఉంటాడు, అయినా యూజింగ్ హ్యూక్ అలాంటి వాడే కదా అనేసి నవ్వుతూ ఉంటాడనమాట. ఇంకప్పుడే దోగ్జా వచ్చేసి నవ్వుతూ అంటూ ఉంటాడనమాట, ఇప్పటికీ నేను ఇంకా అడల్ట్ అవ్వలేనట్టున్నాను చూస్తుంటే, ఇప్పటికీ నేను ఇంకా ఫ్యాంటసీ నోవెల్స్ చదువుతూనే ఉన్నానని నవ్వుతూ గట్టిగా ఓ పని చేస్తాడు మిన్వోకి. అంతే, ఇంకా మిన్వో ఎక్కడికో వెళ్ళి పడతాడనమాట. ఇంకా దోగ్జాకి వచ్చేసి బౌండరీ సినారియో కంప్లీట్ అయిందని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వస్తుందన్నమాట, నీ పాస్ట్ ట్రోమాని నువ్వు ఓవర్కమ్ అయ్యావు అని వస్తుంది. ఇంకా దోగ్జా హన్సుయంగ్ వచ్చేసి అక్కడ నిల్చొని చూస్తూ ఉంటారనమాట. వేర్వుల్ఫ్ని చూసి హన్సుయంగ్ అంటుందన్నమాట, అయినా నువ్వు ఒక వేర్వుల్ఫ్ని అసలు ఏ వెపన్స్ యూజ్ చేయకుండా నీ చేతులతో ఎలా అంతం చేయగలిగావు అన్నట్టు తను అడుగుతుంది. దోగ్జా అంటాడు, ఇంకా తను చనిపోలేదులే అన్నట్టు దోగ్జా చెప్తాడు. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట, ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు తను ఈ వేర్వుల్ఫ్ని చూస్తే ఇంతకుముందు అంతా వణికిపోయేవాడు కదా, 4th వాల్ కూడా యూజ్ చేయలేకపోయాడు, కానీ ఇప్పుడు 4th వాల్ ఈజీగా యూజ్ చేయగలుగుతున్నాడు అనమాట. నా ట్రోమా అనేది ఇంకా ఇప్పటికి కూడా పూర్తిగా పోలేదు, ఏమంటే ఇంతకుముందు పాస్ట్లో ఉన్నదానికంటే నేను ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా తయారయ్యాను, అందుకే పాస్ట్ మెమోరీస్ కూడా నన్ను ఏం చేయలేకపోతున్నాయి అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. దాని తర్వాత దోగ్జాకి కాన్స్టలేషన్ దగ్గర నుంచి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఈ బౌండరీ సినారియోని కంప్లీట్ చేసినందుకు ఎంకరేజ్మెంట్ని పంపిస్తూ ఆ రివార్డ్ ఇస్తాయన్నమాట. ఆ రివార్డ్ ఏంటంటే ఒక స్టిగ్మా ఇస్తారు, కాన్స్టలేషన్స్తో ఒక స్టిగ్మా ఇస్తారు. ఓవర్కమ్ ద పాస్ట్ ట్రయల్స్ అని ఒకటి కాన్స్టలేషన్ ఉంటుందన్నమాట, అది దాని స్టిగ్మా ఇద్దాం అనుకుంటుంది దోగ్జాకి ఎంకరేజ్మెంట్గా. దోగ్జా అనుకుంటాడు, ఏంటి అది నాకు స్టిగ్మా ఇస్తుందా, నిజంగానా అన్నట్లు దోగ్జా అనుకుంటే అప్పుడే సెల్ఫ్ రేషనాలిటీ అనే స్టిగ్మా వస్తుందన్నమాట దోగ్జాకి. అప్పుడే దోగ్జాకి ఇంకొక నోటిఫికేషన్ వస్తుందన్నమాట, మీకు కొత్తగా డిఫెన్స్ మెకానిజం స్టార్ట్ అయింది, ఇంకా ఇప్పటి నుంచి మీకు ఎలాంటి ట్రోమాస్ ఉండవు, మీరు ఎలాంటి ట్రోమాస్ ఎఫెక్ట్లోకి వెళ్ళరు అన్నట్లు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. దోగ్జా అనుకుంటాడు, ఏంటి సెల్ఫ్ రేషనాలిటీనా, దీంట్లో అంత స్పెషల్ ఏముంది అసలు. అలా దోగ్జా ఆలోచిస్తూ ఉంటే అప్పటిలోపల హన్సుయంగ్ వచ్చేసి ఏంటి ఇవన్నీ చంపవా అని అడుగుతుందన్నమాట. అంటే ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట, ఏంటి వీడిని చంపడమా, వీడు ఒక ఇన్హ్యూమన్ స్పీసీస్ కాబట్టి వీడిని చంపితే నాకేం కింగ్ ఆఫ్ నో కిల్లింగ్ అట్రిబ్యూట్ ఏం పోదు, కాన్స్టలేషన్స్ కూడా బీహ్యూంగ్ ఛానల్లో ఉండే కాన్స్టలేషన్స్ అన్ని సంతోషపడతాయి నేను వీడిని చంపితే అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా దోగ్జా ఆలోచించి ఇంకా హన్సుయంగ్కి చెప్తాడనమాట, సర్లే నేనేం చంపడం లేదు వెళ్దాం పదా అని చెప్తాడనమాట. ఏంటి నిజంగానే చంపవా అన్నట్లు దాన్ని అడుగుతూ ఉంటుందన్నమాట.
ఏంటి ఇవన్నీ చంపితే నీకు చాలా కాయిన్స్ వస్తాయి కదా, ఏంటి చంపమా అని ఇంకా హన్సూయంగ్ అడుగుతూ ఉంటే లేదు చంపను అని దోగ్జా చెప్తాడనమాట. అయితే నేను చంపచ్చా అని హన్సూయంగ్ అడుగుతుందనమాట. ఏమో నీ ఇష్టం, ఏం కావాలంటే అన్నీ చేసుకో, కానీ నువ్వు వాడిని చంపితే మాత్రం నువ్వు రిగ్రెట్ అవుతావని దోగ్జా చెప్తాడు. ఏంటి రిగ్రెటా అన్నట్లు తను అడుగుతుంటే ఇంకా దోగ్జా ఏం చెప్పడం అనమాట. సర్లే నీ ఇష్టం, నువ్వు ఒకవేళ చంపనన్నావు కాబట్టి నేను చంపుతాను అని ఇంకా హన్సూయంగ్ వచ్చేసి ఆ వ్యక్తిని చంపేస్తుంది అనమాట, మిన్వోని చంపేస్తుంది. సో అప్పుడే తనకి నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట హన్సూయంగ్కి. ఏంటి నీ నోటిఫికేషన్స్ ఎందుకు వస్తున్నాయి అని హన్సూయంగ్ అని అప్పుడే చదువుతుందనమాట. అక్కడ ఏముందో చదివితే ఏంటిది అని ఆశ్చర్యపోతుందనమాట. ఆ నోటిఫికేషన్లో ఏముంటుందంటే ఈ గ్రేడ్ 6 ఇన్హ్యూమన్ స్పీసీస్ ఉంటుంది కదా, వేర్ వుల్ఫ్ సంగ్ మిన్వో అని, తన్ని చంపింది కదా తను వచ్చేసి. అందుకు తను ప్రే చేసే డెమాన్ కింగ్ ఉంటాడు కదా, కాజర్ ఆఫ్ డిస్కార్డ్ అంట, తను వచ్చేసి అవి ఎవరు చంపారో వాళ్ళని గమనించాడు అని వచ్చేసి నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఎవరైతే ఈ సంగ్మిన్వోని చంపింటారో వాడిని ఇంకా వదిలిపెట్టదు అన్నట్లు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ డెమాన్ కింగ్ వచ్చేసి కాజర్ ఆఫ్ డిస్కార్డ్ అనమాట. తను ఎలాగైనా సరే ఎవరైతే ఆ ఫైనల్ బ్లో ఇచ్చింటారో వాడిని వెతికి పట్టుకొని వాళ్ళని చంపుతాడు అని నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇంకా హన్సూయంగ్కి చాలా కోపం వస్తుందన్నమాట. అప్పుడే ఇంకా దోగ్జా అంటాడు, నేను అందుకే చెప్పాను కదా నువ్వు రిగ్రెట్ అవుతావు ఇలా చేస్తే, ఇలా చంపితే అన్నట్లు. అంటే ఇదంతా నీకు ముందే తెలుసు కదా, అందుకే ఇలా చేసావు కదా అన్నట్టు ఇంకా అంటుందన్నమాట హన్సూయంగ్ వచ్చేసి. అంటే మీకు కూడా తెలుసు కదా, దోగ్జాకి ఆల్రెడీ ముందే తెలిసింటుంది ఎవరైనా వేరే డెమాన్ కింగ్ ప్రొటెక్షన్లో ఉంటే వాళ్ళని చంపకూడదు, ఎందుకంటే కర్స్ లాగా శాపంలాగా వస్తుందన్నమాట. ఎవరిని చూసింటామంటే మనం ఇంతకుముందు హన్మింగ్యోని చూసింటాం కదా, హన్మింగ్యో కూడా అక్కడ అట్లానే చేసింటారు కదా డార్క్ సెంటినల్ దగ్గర. సో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఇదనమాట. సో గాయస్ ఇక్కడికి ఈ 15 చాప్టర్ అనేది ఎండ్ అయిపోయింది. నేను 15 చాప్టర్ 8 చాప్టర్స్ ఉండడం వల్ల చాలా పెద్దగా వస్తుందేమో వీడియో అనుకున్నాను. చూస్తే చాప్టర్స్ పెద్దవి అయినా కూడా మ్యాటర్ కంటెంట్ తక్కువే ఉంది. సో చిన్న వీడియోనే అయింది, ఏమనుకోవద్దు. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.